ఈ పొగటిలో ఉపవాస ప్రార్థన కోరికలు రెండో దినాన వచ్చి చేరడానికి దేవుడు మనందరికీ కనిపించిన వాక్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. అనేక విషయాల కొరకు ప్రార్థన చేయడానికి, అనేక విషయాల కొరకు విజ్ఞాపన చేయడానికి కాసేపు దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ఇచ్చిన వరములతో దేవుని యొక్క సన్నిధిలో గడిపి తీరడానికి, దేవుడు ఇచ్చిన భాషలతో మాట్లాడి దేవునికి స్తుతించి ఆరాధించుకు తీరడానికి దేవుడు మా అందరి జీవితంలో ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించుచున్నందుకు నేడు కూడా ఆరోగ్యముతో క్షేమముతో ఉండి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం మనకు దయచేస్తున్నారు. ఈ పక్కన వాక్య ధ్యానం నిమిత్తం బైబిల్ గ్రంథాన్ని మనం తెలుసుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయం దాని 28, 29 వచనాలు మనం చదువుతాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 28, 29 వచనాలు. సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదైతే ఆత్మయందు జరుగునదే కాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వారికి మెప్పు మనుషుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సంఘము గురించి మనం నేర్చుకున్న చూసిన సంఘము గురించి నేర్చుకున్న దాంట్లో సంఘానికి కలిగి ఉన్న వివిధ పేర్లు మనం చూసుకున్నాం. సంఘములో ఉన్న సభ్యుడికి పిలిచిన విధానముల గురించి మనం నేర్చుకున్నాం. ఇక ఈ రోజు నుంచి దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి సంఘానికి ఇశ్రాయేలుకు ఉన్న సంబంధం ఏంటిదో దాని గురించి వాక్య లేఖనాల నుంచి మనం పరిశోధించుకు తీరుదాం. సంఘానికి ఇశ్రాయేలుకి ఏముంది? చాలా గొప్ప సంబంధం ఉంది. సంఘం అర్థమైతే మాత్రం సరిపోదు, ఇశ్రాయేలు కూడా మనకు అర్థమై తీరాలి. ఇశ్రాయేలు అని చెప్పిన వారు ఎవరని చెప్పగలిగి తీరుతారా? ఇశ్రాయేల్ అని చెప్పబడిన వారు ఎవరు? చెప్పలేదు. యాకోబు యొక్క మరో పేరే ఇశ్రాయేల్ అని పిలువబడింది. దాని అర్థం దేవుడు అబ్రహాము ఒక వంశావళిలో పుట్టిన తరగతులను దేవుడు ఏం చేసుకున్నారు? ప్రత్యేకత చెందేటట్టుగా మార్చుకు తీరాడు. అలాగైతే ఒక వ్యక్తిలో నుంచి ఒక సమూహాన్ని దేవుడు ఏం చేశారు? తయారు చేసుకు తీరాడు. దేవునికి ఒక ప్రత్యేకత ఉంది. దేవునికి సింగిల్ పీస్ చాలు. ఏదైనా చెయ్యాలంటే ఒక వ్యక్తి చాలు, దాని ద్వారా దేవుడు ఏం చేయొచ్చు? దానిని విస్తారపరిచి తీరొచ్చు. ఒక విత్తనం చాలు, ఏమైతే ఒక చెట్టుగా మారి తీరేది. ఒక విశ్వాసం చాలు, కొందరికి విడుదల జరిగి తీరేది. అప్పుడు దేవుడికి ఒక్కటి చాలు, దేవుడు ఏదైనా చేసి తీరడానికి. అందుకే దేవుడు అబ్రహాముని ఎంచుకు తీరాడు. ఒక రీతిగా మనం బైబిల్ చదివితే అబ్రహాము కూడా ఒకనాడు అన్యుడుగా, మనలాగా పరదేశిగా అన్యుడుగా నివసించేవాడు. కానీ ఆ అన్యుడిలో నుంచి దేవుడు ఏం చేశారు? ఇశ్రాయేలు అనే స్వజనులను దేవుడు ఏర్పరచుకు తీరాడు. అందుకే అక్కడ మనం చదివిన వాక్య భాగంలో మనం సున్నతి అన్న ప్రక్రియను మనం చూస్తున్నాం. సున్నతి అని చెప్పిన ప్రక్రియలో దాని భాషాంతరం ఏంటిదంటే పురుషుడు వారికి ఉన్న అంగం ఏం చేస్తారు? వారిని దేవుని యొక్క సమక్షంలో ఏం చేయాలి? దానిని కత్తిరించుకు తీరాలి. దాని అర్థం పురుషునికి దేనికి? పిల్లలు కని తీరడానుకున్న అవయాన్ని ఏం చేయాలి? కత్తిరించాలి. అది వింతగా మనకి అనిపించుకు తీరొచ్చు. అదేంటిది? దేవుడు ఇలాంటి యొక్క ఘోర దేవుడా ఒక పురుషుని సంతానం పొందుకున్న అంగాన్ని నరికేసిన ఇంత చిత్రహింసలు పెట్టే దేవుడా అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అది విషయం కాదు. దాని అర్థం, దానికి అర్థం ఏంటిదంటే సంతాన భాగ్యం పొందుకు తీరడానికి పురుషుడి శక్తి కాదు కానీ దైవ శక్తి కావాలి అనడానికి, సూచించుకు తీరడానికి దేవుడు దేని ఇచ్చారు? సున్నతి అన్న ప్రక్రియ ఇచ్చారు. చాలా మంది దేవుడు ఎక్కడలేదు, ఇది సిగ్గు మాట్లాడడం, చెప్పడం. మాకే ఇందులో మనం సిగ్గుపడాల్సిన విషయం లేదు. అబ్రహాముకు దేవుడు సున్నతి చేయమని చెప్పడానికి ఉన్న కారణం ఏంటిదంటే, నాయన నువ్వు అనుకున్నావే మానసిక తత్వములో నీకున్న అవయవము మూలముగా సంతానం పొందుకుంటావు అనుకుంటున్నావు కదా, ఆ సిద్ధాంతం నేను ఎరగకూడదా? నేనే నీకు జీవం ఇచ్చిన వాడిని, నేనే నీకేమిచ్చి తీరిన వాడిని, సంతాన భాగ్యం ఇచ్చి తీరిన వాడిని. ఇప్పుడు కూడా ముస్లింలో నివసించుచున్న వారు, యూదులుగా ఉన్నవారు ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ పురుషుడు కొన్న అగ్రచర్మాన్ని వాళ్ళు ఇప్పుడు కూడా కలుగుతున్నారు. ఇశ్రాయేలీయులుగా వాళ్ళు ఇప్పుడు పద్ధతి చేయాలి. కానీ క్రైస్తవులుగా మనం అదేం చేయక్కర్లేదు, పాటించుకోవాల్సిన అవసరము లేదు. అప్పుడు తెలుసుకోవాలి. మనం చదివిన వాక్యములో చూడగలిగేది యథార్థ యూదులు ఎవరు? ఆ యూదులు వారు ఏం చేసే? వారి అగ్ర చర్మములను ఏం చేసుకున్న వారు? కత్తిరించిన వారు. కానీ నిజాస్వరూపిగా ఉన్న సున్నతి పొందిన వారు ఎవరు? సంఘ బిడ్డలై ఉన్నారు. సంఘ బిడ్డలకు ఒక సున్నతి జరిగింది. అది ఎక్కడ? బాహ్యంగా సంఘ అవయానికి కనిపించిన కాదు, అది హృదయం లోపల జరిగిన
సంఘానికి ఏముంది? సున్నతి ఒకే రీతిగా ఉంది కానీ దానికి భిన్నాంతమై ఉంది. అందుకే ఇక్కడ మనం చదివేది 28వ వచనంలో మనం చదివా, మనకి దొరికిన సున్నతి హృదయముల దేని ద్వారా? ఆత్మ ద్వారా జరిగిన సున్నతి. పాత నిబంధనలో వారికి జరిగిన సున్నతి ఎలాగా? ఒక కత్తిని తీసి ఏం చేస్తారు? అగ్ర చర్మాన్ని నలుగుతారు. దానిని ఏం చేసి తీరేది? దేవుని సన్నిధిలో సమర్పించి తీరేది. కొత్త నిబంధన సంఘం వచ్చినప్పుడు అగ్ర చర్మం నరకడం కాదు, హృదయం. కారణం ఏంటిది? హృదయం అన్నిటికన్నా గౌరవమైనది. హృదయం లోపలే అన్ని రీతి కలిగిన చెత్త దరిద్రం మొత్తం. అందుకే ఈ హార్ట్ ప్రాబ్లం అధికంగా రావడానికి ఉన్న కారణం ఏంటిది? హృదయంలో ఏమి లేదు, సరైన శుద్ధీకరణ లేదు కాబట్టి. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, హృదయం లోపల ఒక కత్తిరింపు జరిగి తీరాలి. హృదయం లోపల ఉన్న మాలిన్యత ఏమై తీరాలి? బయటికి రప్పించబడి తీరాలి. దాని కొరకే దేవుడు మనకి ఏమిచ్చి తీరాడు? దేవుడిచ్చిన పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చి తీరాడు. అలాగే ఇదే పాత నిబంధనలో ఏది కత్తి ఉపయోగించిందో, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది కత్తి కాదు, అది ఆత్మశక్తి ఉపయోగపడాలి. ఆత్మశక్తిని హృదయాన్ని నరకాలి, ఆత్మశక్తిని హృదయాన్ని విభజించాలి, ఆత్మశక్తిని హృదయం లోపల పనిచేసి తీరాలి. అలా తీరితేనే మాలిన్యాలు బయటకు తీరేది. ఎప్పుడు నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధనలో కూర్చున్నావు, ఏ కత్తి నీ మీదకి దిగాలి? పరిశుద్ధాత్మ కత్తి ఎక్కడ దిగాలి? హృదయంలో దిగాలి. కొందరు ఆరాధనకు వస్తారు, మౌనం పాడతారు అంటే ఆ రోజు నీ హృదయం ఏమవ్వలేదు, కత్తిని పోలేదు. మాకు ప్రాబ్లం లేదు, పాస్టర్ గారికి ప్రాబ్లం లేదు, విశ్వాసకి ప్రాబ్లం లేదు. ఎవరు దేవునికి కత్తిరించుకెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు, వాడి జీవితం గందరగోళంగా మారి తీరుతాయి. అందుకే ఏం కలగాలి? కత్తిరింపు పొందుకు తీరడానికి కలిగి తీరాలి. అందుకే పాత నిబంధన భక్తులు ఆ రీతి కలిగిన కత్తిరింపు పొందినప్పుడు కాస్త కొన్ని దినాలు వేదన చెందుకొని కూర్చుండేవారు. కానీ కొత్త నిబంధనకు వచ్చిన సంఘానికి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా హృదయం లోపల ఏమిచ్చి తీరుతున్న? ఒక కత్తిరింపునిచ్చి తీరుతున్న. దీని మూలంగా మనిషికి కాదు ఘనత, దీని మూలంగా దేవుడికి కనబడుతుంది. అందుకే బైబిల్ చెప్పిన వారు హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు ఎవరిని చూసుకోగలిగి తీరుతారు? అదృష్టమైన దేవుడిని చూసుకోగలుగుతాడు, తేజోమయుడైన దేవుడిని చూసుకోగలిగి తీరుతారు, మహిమలో ఆసీనుడైన దేవుడిని చూసుకోగలిగి తీరిన భాగ్యం. దేవుడిని చూడలేకపోతేనే దేవుని పోలిక, సాదృశ్యం, రూపమేరగది అని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అర్థం కాలేదు నేను చెప్పేది. దేవుడిని చూడలేకపోతే దేవుని యొక్క రూపాన్ని తయారు చేసుకునేడానికి ఏమొచ్చేది? ఆకృత వచ్చేది. ఇప్పుడు అషేర్ మా అమ్మను ఏం చేయలేదు, అంత అధికంగా చూడలేదు. ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు. కానీ అది ఎదుగు వచ్చినప్పుడు తలుచుకు తీరి ఆడేం చేసుకొని ఒక ఆకృతిని తయారు చేయొచ్చు. ఒకవేళ మా ఇంట్లో మా అమ్మ ఫోటోలు అస్సలు లేదనుకోండి, వీడికి ఊహించిన భావనలో వీడు ఏం చేస్తాడు? ఒక ముఖ రూపాన్ని చేసేసి అది అమ్మ అని చెప్పుకొని ఏం చేయొచ్చు? ఆయన దానిని సేవించే పద్ధతి తెలియదు. అందుకే చాలా మంది దేవుని బిడ్డలు విగ్రహారాధనలో పడిపోవడానుకున్న కారణం ఎవరిని చూడలేదు? దేవుడిని చూచి తీరలేదు. ఒక ఫోటో ఫ్రేమ్ లోపల ఒదిగిపోయే దేవుడు కాదు, ఒక విగ్రహంగా మిగిలిపోయి గాలికి వర్షానికి ఇంకితమైపోయిన ఒక దేవుడు కాదు. ఆయనను చూచి తీరడానికి ఏం కావాలి? హృదయం లోపల ఒక కత్తిరింపు కావాలి, హృదయం లోపల ఒక శుద్ధీకరణ కలిగి తీరాలి. అది నీకు దేవుడిని కనుగొని తీరడానికి అవకాశం ఇచ్చి తీరుతాయి. చాలా మంది మనకు ఒక ప్రశ్న అడుగుతున్నారు, మీరు ఏసైని చూసావా? నువ్వు దేవుడిని మీరు చూసారా? చూడలేదండి, అనుభవిస్తున్నా. ఆయన తేజోమయుడిగా మా మధ్యకు వచ్చినప్పుడు మేము అనుభవించగలిగి తీరుతున్నాం. ఆయన తాకిని అనుభవించగలిగి తీరుతున్నాం. ఆయన సాధ్యతను అనుభవించగలిగి తీరుతున్నాం. ఆయన ఇచ్చిన క్షేమాభివృద్ధిని మేము ఏం చేసుకోగలుగుతున్నాం? మా శరీరం అనుభవించగలిగి తీరుతున్నది. అలా అనుభవించిన వాడు ఘనత ఎవరికి ఇచ్చి తీరేది? దేవునికి ఘనత ఇచ్చి తీరేది. అదే ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలు ఏమైతే శున్నతి పొందుకు తీరాలి. హృదయం లోపల ఏం కావాలి? శుద్ధి పొందుకు తీరాలి. ఒక ముసలమ్మ ఎప్పుడు సంఘంలో ఒక ప్రార్థన చేసింది. ఏమని? దేవో నా ఇంటికి నన్ను సహాయం చేయము దేవా. నా హృదయం లోపల ఒక సాలి పురుగు ఉందయ్యా. ఆ సాలి పురుగు ప్రతిరోజు అలకడుతున్నానయ్యా. ప్రతిరోజు అలకట్టించేసుకొని పాపముతో నన్ను హృదయం ఇరికించేస్తున్నదయ్యా. రోజు ఇదే ప్రార్థనే, రోజు ఈ యొక్క ప్రార్థనే.
ఒకరోజు మాస్టర్ గారికి విరక్తి వచ్చేసి మాస్టర్ గారు లేచి అన్నారు, అమ్మా నేను ఒకసారి నీకోసం ప్రార్థన చేయనా? అమ్మా నేను ప్రార్థన చేస్తాను. ఓకే చేయండి ప్రార్థన. మాస్టర్ గారు లేచి అన్నారు, దేవా ఈ అమ్మగారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఈమె హృదయం లోపలికి దూరికి వచ్చిన సాలిపురుగా నువ్వు వలకట్టేసుకొని ఏం చేస్తున్న పాపానికి ప్రయత్నం చేయించిన సాలిపురుగా ఈ రోజు నేను దేవుని వాక్యం అన్న చీపురు పట్టుకొచ్చాను. దాన్ని చంపేసి ఇదే మనం కూడా అందుకే దేవుని యొక్క వాక్యం మనల్ని శుద్ధిపరిచేది. పరిశుద్ధాత్మ శక్తి మనల్ని క్రమపరిచేది. ఆత్మశక్తి దేవుని యొక్క వాక్య శక్తి మన జీవితంలో గొప్ప భేదగతిని తీసుకొచ్చి తీరుతాయి. అందుకే మన హృదయానికి కొన్ని నచ్చవు, దానికి ఆపోజిట్ గానే ఎప్పుడు దేవుని యొక్క వాక్యము ఆత్మశక్తి ఉండి తీరేది. అనన్య సభ్యులలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వారు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఏం చేశారు? అబద్ధం చెప్పడం ప్రారంభించి తీరారు. పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా అబద్ధం చెప్పడానికి వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మను సాధనంగా వాడారు. అర్థం కాలేదు. ఎలా సాధనంగా వాడారు? ఆ సంఘములో కొందరికి దేవుడు ఆత్మ మాట్లాడడం వలన వారు పొలాలు ఏం చేశారు? అమ్మేసి ఎవరి చేతికి? అపోస్తులుడి చేతికి అప్పగించారు. అది దేవుడు వాళ్ళతో చెప్పింది. ఈయన చెప్పారు, మాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినాడు, నేను కూడా ఏం చేస్తా? అమ్మేసి ఇచ్చేస్తాను. కొన్ని మాట్లాడితే మొత్తం ఇచ్చేయచ్చు కదా, మాట్లాడితే సగం ఇచ్చే ఏ పరిశుద్ధాత్మ నాకు అర్థం కావట్లేదు. కొన్ని మాట్లాడారు బాగానే ఉంది, సగమే పూర్తి ఇచ్చిమని చెప్పిన దేవుడు సగం ఇచ్చిమని చెప్తారా? పూర్తి ఇచ్చిమని చెప్తే వీళ్ళు ఏం చేసుకున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ వీళ్ళు ఏం చేస్తారు? సంఘానికి ఉన్న సంఘ పెద్దలు, సంఘములో ఉన్న అభిషేక్ లేదు అంటే మాస్టర్ గారు లేకపోతే ఆరాధన నడిపించిన వాళ్ళు, ప్రార్థన చేయించిన వారు, అందరికీ సౌకర్యాలు చేసిన పెద్ద నాయకత్వంలో వహించిన పాస్టర్ అమ్మ, పాస్టర్ అయ్యా. అందుకే వీళ్ళు అనుకున్న పరిశుద్ధాత్మ మాత్రం మాట్లాడిందని అబద్ధం చెప్పి ఇచ్చేస్తే మెప్పింపు గుర్తింపు వచ్చేస్తుంది అనుకున్నారు. కానీ ఆ రోజే గుర్తింపు మెప్పింపు వచ్చింది, అది నెగిటివ్ ఫ్యాక్టర్లో వచ్చింది. అది హృదయం లోపల ఏమొచ్చింది? కాఠిన్యత వచ్చినందుకు వారు పరిశుద్ధాత్మ చెప్పలేదు, పని వారు ఏం చేసి తీరారు? ఏది దేవుడు చెప్పలేదు దానిని చేసుకుని తినడానికి వ్యగ్రత ఉంది. భార్య భర్తలు ఒక అగ్రిమెంట్ లో వచ్చారు, సగం ఇంటికాడ ఉంచుదాం, సగం ఏం చేద్దాం? ఇచ్చేద్దాం. అలా ఉంచినా కూడా వచ్చి దేవుడి దగ్గర చెప్పేసే పోను, అయ్యా సగం ఇంటికాడ నేను ఉంచాను, సగం తెచ్చుకిచ్చాను అని చెప్పేసాడు, బతుకుపోను. కానీ ఏమైతే తీరింది? హృదయ కాఠిన్య మూలంగా ఏమైతే తీరింది? పరిశుద్ధాత్మను ఎదిరించడం వలన శుద్ధీకరణ లేకుండానే వారు చనిపోయే పద్ధతి జరిగి తీరింది. అలాగైతే ఈ కాలంలో దేవుని బిడ్డలు కూడా పరిశోధన కలిగి ఉండి తీరాలి. హృదయం లోపల ఏమై శాంతి పొందుకు తీరడానికి ప్రయత్నంలో వ్యగ్రత పొంది వెళ్ళి తీరాలి. అందుకే ఇశ్రాయేలీయులకు ఉన్న మొదటి ప్రత్యేకత, వారు సంఘానికి కూడా కలిసేటట్టుగా ఉన్న భావనలో ఉన్నవారు. వారిని కూడా ఇశ్రాయేలీయులను కూడా నేటికి క్రైస్తవ సంఘముగా మనం ఏం చేయొచ్చు? పిలిచి తీరొచ్చు. రాత్రి నేను దేవుని యొక్క వాక్య భాగంలో నేను చెప్పడం జరిగింది. ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి, లోకాసు వార్తలో నేను చెప్పిన 10వ తీయాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక శాస్త్రి లేకపోతే ధర్మశాస్త్రం గురించి అవగాహన కలిగిన వాడు ఒకడు వచ్చి యేసయ్య దగ్గరికి వచ్చి అడిగిన ఒక ప్రశ్న, దేవా నేను పరలోకంలో జీవించుకు తినడానికి ఏం చెయ్యాలి? లేకపోతే నేను పరలోకానికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి? లేకపోతే నేను నిత్య జీవం పొందడానికి నేను ఏం చేసుకోవాలి? అప్పుడు యేసయ్య ఏం చేయాలి? సువార్త నుంచి మెసేజ్ ఇవ్వలేదు. ఉన్నారో లేదో నాకు తెలియదు. సువార్త నుంచి యేసయ్య ఏం చేయలేదు, సందేశం ఇవ్వలేదు. ఎక్కడి నుంచి ఇచ్చారు? ధర్మశాస్త్రంలో, మోసే ధర్మశాస్త్రంలో ఏమి రాయబడి ఉంది? నాతో లేదు అనుకుంటా. దాని అర్థం మోసే ధర్మశాస్త్రంలో కూడా ఏముంది? రక్షణకున్న మార్గం ఉంది. అర్థం కాలేదు. 10 ఆజ్ఞలలో రక్షణ పొందడానికి అవకాశాలు లేవా? 10 ఆజ్ఞలలో రక్షణ పొంది తీరడానికి అవకాశం లేదా? ఉన్నాయి. చదవాలి, వాక్యాలు బాగా వినాలి. వెళ్ళకపోతే వేసే రక్షణ దేవుడు 10 నిబంధనలు మాత్రమే ఉంది, మాకు పాత నిబంధన ఎక్కర్లేదు, నీకు బైబిల్ కొట్టుంది. 10 నిబంధనలు మాత్రం సంఖ్యలు పెట్టి తిరుగుతారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు? అవగాహన లేదు. పాత నిబంధనలు కూడా ఏముంది? రక్షణ గురించి. పాత నిబంధనల బాప్తిసం గురించి ఉందా? పాత నిబంధనలు బాప్తిసం గురించి ఉందా? అలాగైతే నపుంసకుడు అయిన వాడు పాత నిబంధనలు యెషయా గ్రంథాన్ని చదివినప్పుడు ఆడికి ఎలా అర్థమైంది? నీళ్ళు దీన్ని బాప్తిసం అని. మనం అలాంటి వాక్యాలు వినాలి.
సొలొమోను రాసిన గ్రంథాల్లో బాప్తిసం గురించి, బైబిల్లో మీరు ఏ వాక్యం విడదీసి చూసినా రక్షణ గురించి ఉంది, మారు మనసు గురించి ఉంది, వేర్పాటు గురించి ఉంది, తర్వాత ఆత్మశక్తి గురించి ఉంది, తర్వాత రొట్టె ఇచ్చిన విషయం లేదా. మల్కీసెదెకుని ఎవరికి అబ్రహాముతో కలిసి వచ్చిన సందర్భంలో ఏమి ఇచ్చారు? రొట్టె ద్రాక్షారసం ఇచ్చారు, దశమభాగం ఇచ్చారు, సహవాసం ఇచ్చారు. వాక్యములో తీవ్ర జ్ఞానం ఉండి తీరాలి, వాక్యములో ఉన్న సంబంధం ఉండి తీరాలి. దాని అర్థం పాత నిబంధనలో కూడా యేసయ్యను మనం చూడొచ్చు, పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్మను మనం చూడొచ్చు, పాత నిబంధనలో కూడా సంఘాన్ని మనం చూడొచ్చు. దానికి ఏం కావాలి? వాక్యముతో ఉన్న తీవ్ర అనుబంధం కావాలి. ఉద్దేశం ఆయన అడిగిన మాట మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడినప్పుడు యేసయ్య చెప్పిన మాట ఏం చెప్పారు? నేను పాత నిబంధనలో ఉన్న 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా చెప్పారు. 10 ఆజ్ఞలను ఆయన చెప్పిన మాట, నీవు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నీ పొరుగు వారిని నీ వారిగా నీవే చేయాలి, ప్రేమించగలిగి తీరితే నువ్వేమై తీరుతావు, రక్షణ పొంది తీరుతావు. నేను అప్పుడు అడుగుతారు, అయ్యా అలాగెలా సాధ్యము? పొరుగు వారిని ప్రేమించేస్తే ఎలా సాధ్యం? నీవు రక్షణ పొందితే పొరుగు వాడు కూడా రక్షణ పొందుకు తీరడానికి నువ్వేం చేస్తావు? ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తావు, లేకపోతే ఒక బ్రిడ్జి తయారు చేస్తావు. నువ్వు అక్కడే కాదు కలిసి ఉద్దేశం పాత నిబంధనల కాల తరగతులు ఇశ్రాయేలీయులను కూడా మనం ఏం చేయొచ్చు? సంఘముగా పిలిచి తీరొచ్చు, సంఘ సభ్యులుగా మనం పిలిచి తీరొచ్చు. ఇక గలాత్య పత్రికలకు మనం 3వ అధ్యాయం 26 నుంచి 29వ వచనం చదవాలి. ఇంకా కేవలం 26వ వచనం చదివితే చాలు. గలాత్య పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. ఉన్నారు ధరించుకొని ఉన్నారు. లేదు తర్వాత లేదు చెప్పగలుగుతారా? అలాగైతే ఇశ్రాయేలీయులలో ఏముండేది? కుల వ్యవస్థ ఉండేది. ఏ కుల వేస్తే మేము యోధులమే, మీరు అన్యులు, మేము ఎవరు పురుషులమి, మీరు స్త్రీలు, మేము ఎవరమే దేవునికి స్వజనులమే, మీరు దూరస్తులు. ఇలాంటి చాలా పద ప్రయోగాలు ఏమైంది ఉపయోగించబడితే ఇప్పుడు కూడా నేటి సంఘంలో అలాంటి దొరికొచ్చినాయి. మేము అభిషక్తులు, మీరు అభిషేకం పొందని వారు. అలాంటి వేరియేషన్ ఎక్కడ లేదు, సంఘంలో లేదు, ఉండకూడదు. ఎందుకు? అందుకే కదా 26వ వచనం చెప్తున్న మాట, మీరందరూ కూడా ఏమై తీరారు? దేవుని పిల్లలై ఉన్నారు. ఎందుకు? మీరు కొత్తగా జన్మించారు కాబట్టి, ఆత్మీయంగా శుద్ధీకరణ పొందారు కాబట్టి, ఆత్మీయంగా దేవుడు మిమ్మల్ని అడిగారు కాబట్టి, ఆత్మీయంగా దేవుడు నీకు రక్షణ ఇచ్చారు కాబట్టి నువ్వేమై తీరావు? దేవుని యొక్క కుమారునిగా కుమార్తెగా అయి తీరావు. ఎలా? యేసుక్రీస్తునందున్న విశ్వాసం, లేకపోతే పాత నిబంధనలు రహస్యముగా కనబడి తీరి ఉన్న యేసుక్రీస్తు పై ఉన్న విశ్వాసమే ఏమిచ్చి తీరేది? నీకు రక్షణ నుంచి తీరేది, విమోచన నుంచి తీరేది. అలా నేను ఎవరితో బాప్తిసం పొంది తీరారు? యేసుక్రీస్తుతో ఏం పొందుకున్నారు? నాకు తెలియదు, మీరే అని ఇక్కడ చెప్పిన మాట. బాప్తిసం పొందిన వారు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తు యేసుని ఏం చేసుకున్నారు? అలాగే నువ్వు బాప్తిసం పొందడం వలన నీకు ఒక ఏమొచ్చింది? యూనిఫామ్ వచ్చింది. నువ్వు ధరించిన ముసుగు వస్త్రాలు కాదు, చికమక్కలు కొట్టే వస్త్రాలు కాదు. ఆయన ఇచ్చిన వస్త్రం ఎవరికి సూచన? సాతానికి సూచన, సాంప్రదాయాలకు సూచన, అదే రీతిగా దుష్ట శక్తులకు అది సూచన, పాపానికి అది సూచన, లోకానికి అది సూచన. ఏమని? నువ్వు క్రీస్తును ధరించుకున్నావని. పొందలేదా? ఎవరిని ధరించలేదు. దాని అర్థం నువ్వు ఎలా ఉన్నావు? టీవీలో బట్టలు లేకుండా తిరుగుతున్నాయి కదా, ఆ దెయ్యం లాగే నువ్వు కూడా ఉన్నావు. మాకు ఆ టీవీలో అప్పుడప్పుడు బట్టలు లేకుండా కనబడుతున్నావు, మేము రిమోట్ మార్చేస్తుంటాం. అలాగే నువ్వు కూడా చర్చిలో మాకు కనబడుతున్నావు. ఎవరు ధరించలేదు? క్రీస్తుని ధరించలేదు. క్రీస్తుని ధరించిన వాడు ఎవరిని చూపించేది? క్రీస్తుని చూపే వాడు దిగంబరత్వంలో స్టేజ్ షో చేస్తున్నాడు. అసలు బాప్తిసం పొందక ఇక్కడ మైక్ పట్టుకొని ఆత్మలో చూడండి బట్టలు లేకుండా ఉన్నాడు అని తల్లిలో బయట పంపించారు. మేము అట్లాంటి వాళ్ళకి ఏం చెయ్యం, ఇక్కడ లాగ్ తీసుకుని, ఎందుకంటే ఆడ దిగకూడదు.
ఆడ దిగప్పుడు అయితే మీరు కూడా ఏమైపోతారు. అందుకే కదా బట్టల సంఖ్య మెల్లిమెల్లిగా ఏమై తీరుతున్నది. ముందు చూడండి, ముందు నైటీలు కైటీలు పైటీలు ఉండేది కాదు కదా, ఇప్పుడు అన్ని నైటీలు టైటీలే. ఇప్పుడు నైటీలు కూడా ఏమైపోయింది. ఈ లావ్ అవుతున్నారా నాకు తెలియట్లేదు, నైటీ టైట్ అవుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఏదేదో జరుగుతున్నాయి. అందరికి ఎప్పుడు కూడా నైటీ ఎప్పుడు వేసుకోవాలో మనకు తెలియదు. నైటీ ఎప్పుడు వేసుకోవాల్సింది? పడుకునే టైంలో వేసుకోవాల్సింది. అందరూ పడుకునే బట్టలు వేసుకునేటప్పుడు కూడా ఇదే, బట్టలు ఉడికే టైంలో కూడా ఇదే. ఆ పేరు తెలుసుకోండి. కొందరుకున్న పిచ్చి పిల్లలకి ఏం చేయడం, చీర కట్టిన అమ్మ చీర కట్టిన దాంట్లో ఉన్న అవమానకరమైనది ఇవ్వట్లేదు. ఏది చూపించాలో అది చూపించి, ఏది చూపించకూడదు అది చూపించుకోండి. దాన్ని నా సాంప్రదాయం గిట్టడం కాదు. వాళ్ళ బలవంత పత్రిక ఏది వారికి కంఫర్టబుల్ అది వారికి ధరింపజేయడానికి ప్రయత్నం చేసుకుంటుంది. అప్పుడు వస్త్రధారణలో కూడా ఎవరికి ప్రభావం ఉంది? సాంప్రదాయానికి ప్రభావం ఉంది. కుట్లు మెషిన్ పెరిగిపోయినాయి, కుట్టే వాళ్ళు పెరిగిపోయారు, డెకరేషన్ పెరిగిపోయినాయి. లేదు, అందుకే కదా ఏంటి జాకెట్లు కుట్టేటప్పుడు వెనక తోటి భలే ఉండేది. ఇప్పుడు మొత్తం డెకరేషన్లే. ఇండియా బొమ్మ మొత్తం అందులో ఉంది, చిత్రకారుడు రాసిన మొత్తం బొమ్మ అక్కడ ఉంది. ఇవన్నీ దేనికి? నగ్న ప్రదర్శనం చేసుకునేడానికి. అయ్యో మన నగ్న ప్రదర్శన కాదు. నువ్వు ఒక భార్య పెడితే నీ భర్త నీ నగ్నత చేయాలి, చూసుకు తీరాలి. పరాయి రోడ్డు ఏం చేయకూడదు, చూడడానికి అవకాశం ఇవ్వకూడదు. నాతో లేదనుకుంటా, చెప్పండి. అందుకే నాకు అప్పుడప్పుడు పిచ్చి. అందుకే కదా తొలి మీరు ధరించిన పంజాబీ డ్రెస్ కి ఎంతవరకు ఉండేది? అరికాలు వరకు దానికి ఏముండేది? దాని లెంగ్త్ ఉండేది. ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? ముడుకులకు వచ్చిందా? ముడుకుల నుంచి ఇంకా పైకి వచ్చి కాస్త కత్తిరింపు వచ్చేసింది. ఎక్కడి వరకు ఉండేది? ముడుకుల వరకు దాని సెట్టింగ్ ఉండేది. ఇప్పుడు అది ఎక్కడికి వచ్చేసింది? కాస్త పైకి వచ్చింది. ఇవి అల్లెలుగా శుద్ధిమై మా చెప్పేటోడు మేము మూసుకోలేకపోతున్నాం. చెప్పలేదు. అందుకే కదా ఈ ఆరాధన మధ్యలో ఇలాంటి కొన్ని ముందు ఉంటాయి. అవన్నీ ఏం చేస్తాయి? నేను అనుకుంటాను, నేను ఆడవాళ్ళు మాత్రం గీతం ఆడవాళ్ళు కదా, పురుషులు కూడా ఇలాంటి తయారైతే అదో క్రీస్తును ధరించి తీరండి. క్రీస్తును ధరించుకు తీరిన వాడు ఏ రీతి కలిగిన వస్త్రధారణ వేసుకు తీరాలు? పురుషులు ఉన్నారు, షర్ట్ వేస్తారు, లోన ఇన్నర్ సైడ్ అనేది ఏమేస్తారు? షర్ట్ వేస్తారు. ఏం వెయ్యాలి? లోపల ఇన్నర్ వెయ్యాలి. ఇన్నర్ అంటే బనియన్ వేసుకోవాలి. ఎందుకు? వేరొకడికి ఏం కాకూడదు. మంచి శుభ్రంగా ఆరాధన చేసినప్పుడు ఏమొస్తాయి? చెమట వస్తాయి. చెమట వచ్చినప్పుడు ఏమొస్తాయి? అంగ ప్రదర్శన అయి తీరుతుంది. అది జరగకుండా ఉండడానికి నీ భర్తకి ఏ కొని పెట్టు, మంచి ఇన్నర్ గార్మెంట్స్ కొని పెట్టు. చెడ్డీ కావాలంటే చెడ్డీ కొని పెట్టు, ప్యాంట్ కావాలి, బనియన్ కావాలంటే బనియన్ కొని పెట్టు. దేనికి? అంగ ప్రదర్శన కాకుండా ఉండేది తినడానికి. క్షమించాలి, కొంతమంది ఆడవాళ్ళకి కూడా ఈ అంగ ప్రదర్శన ఎక్కువైపోయింది. లోపల ఏం వేసుకోవడం తెలియదు. ఇన్నర్ చేస్తాం. ఇలాంటివి చెప్పినప్పుడు మీ ముఖాలు దిగిపోతాయి. నిజాలు ఇవి. బయట రెడ్ వేసుకుంటే లోన ఏం వేసుకోవాలి? లైట్ కలర్ వేసుకోవాలి. ఇది అలాగే లేదు. బయట వైట్ అయితే లోన్ రెడ్. బయట వైట్ వేసుకున్నారు, లోన్ ఏమున్నది? ఆ వైట్ కి మించిన లైట్ కలర్ వేసుకోవాలి. అది ఏం కాకుండా నీ అంగం ఎవరికి ఏం కాకూడదు, ప్రదర్శనశాలగా మారకూడదు. అందుకే బాగా ఆలోచించండి. పురుషులకి ఒక అంగవస్త్రమే ఉంది, ఆడవాళ్ళకి 2-3 ఉన్నాయని నమ్ముతాను. నాకు అంత ఐడియా లేదు. ఇది విన్న చరిత్రే, మనకు దాని గురించి అవగాహన లేదు కదా. నేను చెప్పొచ్చు, నీ అంగం ప్రదర్శన కాకుండా ఏం చేసుకోవాలి? ధరించుకోవాల్సిన వస్త్రం ధరించుకొని క్రీస్తును ధరించి ఉన్నాం. అంగ ప్రదర్శన చేసి అంగాన్ని చూడడానికి తీరడానికి దురాత్మలు ఏం చేస్తూ ఉంటాయి? రెడీగా భలే పొందరా అమ్మాయి. ఈ ఒక మాట చాలు, ఏమైపోయేది? ఆ పాప జీవితం సర్వనాశనం అయిపోయింది. అందుకే పురుషులైనా స్త్రీలైనా దేవుని బిడ్డలు అందరూ ఏం చేసుకోవాలి? క్రీస్తును బట్టలుగా ధరించుకుని పరిజ్ఞానం కలిగేటట్టుగా బట్టలు ధరించుకుని రాలి. దేనికి దానికి తగ్గట్టుకున్న బట్టలు ఉన్నాయి. ఇంటి లోపల ధరించిన బట్టలు ఇంట్లో ధరించుకు తీరాలి, బయట ధరించిన బట్టలు బయట ధరించుకు తీరాలి. ఇంట్లో ఉన్నది బయట, బయట ఉన్న ఇంట్లో. ఏం చేయకూడదు? చెప్పలేదు. ఇంటి
ఇంటి లోపల పురుషులు చిన్న షార్ట్స్ వేసుకొని తిరుగుతారు, ఆడపిల్లలు కూడా ఇంటి కాడ షార్ట్ వేసుకుంటారు. కానీ ఇంటి లోపల ఎవరైనా బయట వస్తే షార్ట్స్ మీద ఏంటి అయితే ప్యాంట్స్ ఏమైనా వేసుకోవాలి, లేకపోతే ఏం చేసుకోవాలి, స్కర్ట్ ఏదో ఒకటి వేసుకుని దేనికి నీ అందం ప్రదర్శన చేయకుండా ఉంటుంది. అదే విధంగా పురుషులు కూడా ఇంటికాడ ఉన్నప్పుడు షార్ట్స్ వేసుకో. ఆడవాళ్ళు ఎవరైనా వస్తే ఏం చేయాలి, వాటిని దాచుకు తీరడానికి ప్రయత్నం. ఎందుకు ఇది ప్రదర్శన సాధకాలు, ఇది దేవునికి మహిమపరిచేది. అందుకే బైబిల్ శరీరం దేవునికి ఆలయం, అదేమని చేయాలి, మహిమకు యోగ్యమైన తప్ప పాపానికి నైతికమైన మానవుడు. అందుకే ఎక్కడ రాయబడిన మాట, మీరు బాప్తిసం ద్వారా క్రీస్తు యేసును ఏం చేసుకొని ఉన్నారు, ధరించుకొని ఉన్నారు. అప్పుడు క్రీస్తు యేసును ధరించుకొని ఉంటే ఆయన క్యారెక్టర్ మీలో నుంచి వ్యాపరించబడి తీరాలి, ఆయన స్వభావం మీలో నుంచి వ్యాపరించబడి తీరాలి, ఆయన నడవడిక మీలో వ్యాపరించబడి తీరాలి, ఆయన చేసిన పద్ధతులు మీలో నుంచి తీయాలి, వ్యాపరించబడి తీరాలి. అది లోకానికి ఏమై తీరాలి, సాక్ష్యం ఇచ్చి తీరేటదిగా మారి తీరాలి. అలాగైతే క్రీస్తును బాప్తిసం ద్వారా ధరించిన వారు, వారి మధ్యలో ఏం లేదు, భేదం లేదు. చెప్తే యూదులు లేరు, అన్యులు లేరు, స్వతంత్రులు లేరు, దాసులు లేరు. దాని అర్థం దేంట్లో మనం ఏకమయ్యాం, బాప్తిసంలో మనం అందరం ఈక్వల్ అయ్యాం. రక్షణ పొందేటప్పుడు భిన్నత ఉండొచ్చేమో, బాప్తిసం పొందిన తర్వాత ఏం లేదు, భిన్నత లేదు. ఎందుకు బాప్తిసంలో మనం ఎవరిని ధరించుకున్నాం? ఏ బాప్తిసం? చిలక బాప్తిసమా, ఎగిరి బాప్తిసమా, జెండా బాప్తిసమా? ఏ బాప్తిసము? నీళ్ళలో ముంచబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ పాపములను ఒప్పుకు తీరి పశ్చాత్తాపపడిన వాడికి, యేసయ్యను రక్షకునిగా అంగీకరించిన వాడికి ఏమి ఇచ్చి తీరేది? నీళ్ళలో ముంచి బాప్తిసం ఇచ్చి తీరేది. అన్నారన్నారు కలిసి. ఏదో నీళ్ళలో దిగి బయటికి వస్తున్నావు, ఆ రోజు నీ మీద ఒక కట్టు ఎరగబడి తీరుతుంది. ఏ కట్టు? యూదుడు అన్యుడు అన్న కట్టు తీరుతుంది, స్వతంత్రుడు దాసుడు అన్న కట్టు ఇరిగి తీరుతుంది. తర్వాత ఏంటిది? మగవాడు ఆడది అన్న ఆడవాళ్ళు అన్న కట్టు ఎరగట్లేదు కదా. మేము మగాళ్ళమి, మాకు పాటలకు అవకాశం ఇవ్వాలి. మగలే మేము పురుషులమే, మాకే కుర్చీ ఇవ్వాలి. ఆడవాళ్ళు అందరికి సమం. ఒకవేళ నువ్వు సమత్వంలోకి రాలేదంటే నీ బాప్తిసం ఇన్వాలిడ్ అయిపోతుంది. ఏం ఇన్వాలిడ్ అయిపోతుంది? బాప్తిసం ద్వారా ఎవరు ధరించుకున్నావు? క్రీస్తులు ధరించుకున్నావు. అప్పుడు పొలం నీ మధ్యలోకి వచ్చి తీరితే ఏది ఇన్వాలిడ్ అయిపోయింది? బాప్తిసం ఇన్వాలిడ్. నీ యూనిఫామ్ ఏమై మరకైపోయింది, మురికి అయిపోయింది. ఇక మురికి బట్టలతోనే చర్చికి వచ్చేది, ప్రార్థన చేసేది, ఆరాధన చేసేది. దేవుని పట్టుకొని, కులాన్ని పట్టుకొని, మతాన్ని పట్టుకొని, వ్యవస్థని పట్టుకొని, విడబాటుని విడిపోయే తత్వాన్ని తెచ్చుకొచ్చి నువ్వేం చేసావు? దేవుడిచ్చిన వస్త్రాన్ని, క్రీస్తు కలిగిన వస్త్రాన్ని నీవేం చేస్తున్నావు? మలినపరిచేసి తీరుతున్నావు. అదే కదా యూదుల మధ్య ఏముంది? కులపిచ్చులు. నేను విన్నాం కదా, యూదులకి సమీరులకి, యూదులు సమీరుల ఊరిలో నుంచి వెళ్ళరు, సమీరులు యూదుల ఊరిలో నుంచి వెళ్ళరు. మన ఊరిలో కూడా ఈ సాంప్రదాయం ఉండేది కదా. అందుకే కదా తక్కువ జాతులు ఎవరు దేవుని పెట్టి పిల్లలు, ఎక్కువ జాతులు ఎవరు ఏం చేయరు. మొన్నగా బాబు మాతో కలిసి ప్రయాణం ఆదివాసి అండి. అప్పుడు నేను ఆనపడలేదు, నువ్వే వాసి, పట్టణ వాసి మీరైపోయింది. వాళ్ళు ఆదివాసి అన్నప్పుడు నిన్నే పట్టణం మరి నువ్వే వాసి, అద్దివాసి వేరే కలుగుతుంది. వాళ్ళు పొలం దాసులు, పొలదాసి, నువ్వు పనిదాసి. బైబిల్లో చెప్పింది కానీ చెప్తున్నావు వాస్తవాలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని కొన్ని సార్లు బయటకు వచ్చేస్తాయి కదా కదా. అది రాకూడదు, దాన్ని ఏం చేయాలి? చంపించగలిగి తీయాలి. వివాహ సంబంధాలు వచ్చిన దేవుడి చిత్రం చూడండి, కులం చూడొద్దు. కులం
చూడకూడదు. అప్పుడు నీకు బ్యాప్టిజం ఇన్వాలిడ్ అయిపోయింది. నువ్వు మురికి బట్టలతోనే మా చర్చికి వచ్చేది, ఆరాధన చేసేది. ఎందుకో ఈ వ్యవస్థకి లోన్ ఉంది కాబట్టి. అందుకే దేవుడు చెప్పినది భేదగతి ఏం లేదు, డిస్టింక్షన్స్ ఏం లేవు, అందరూ దేవుని దృష్టిలో ఏమై ఉన్నారు, సమమై ఉన్నారు. అందుకే మన విశ్వాసం ఒకటి, మన బాప్తిసం ఒకటి, మనం ఆరాధించిన దేవుడు ఒక్కడు, మనం వెళ్ళే ఇల్లు కూడా ఒక్కటే. అలాగైతే ఒక కుటుంబానికి సభ్యులై ఉన్నాం. మనం ఏం ఉండకూడదు, పేదగతలు ఉండకూడదు, పగడిగా పేదగతలు ఎడకూడదు. బాప్తిసం పొందిన క్రీస్తు ధరించుకున్న మానీయాలు చేయాలి, కదలాలి, ఉతకాలి, వాటికి విమోచన పొందుతారు. అప్పుడప్పుడు ఈ పాట పాడు. ఏ పాట పాడాలి? మత పిచ్చోడ్నే నేను, కొద్ది దేని కపోతిని, మత పిచ్చోడ్నే నేను, అదే ప్రభుదేవా నన్ను లోకదేవా నన్ను కాపాడు దేవా, విడిపించే దేవా, ఈ కట్టు నుంచి నేనేమై తీరాలి, బయటకు వచ్చి తీరాలి. అలాగైతే నువ్వేమైతే సంఘముగా మారగలిగేది, యేసయ్య రక్తం ద్వారా కొనబడిన జనాంగంగా ఏం చేసుకోగలిగేది, మార్పు చెందగలిగేది. అలా నువ్వు క్రీస్తు సంతవాడైతే దేవునికి కుమారుడైతే కుమారుడైతే దేవునికి పిల్లలై మారి కులానికి మతానికి చాలా గొప్ప తీవ్ర శక్తి ఉంది. దాని మీద ఒకటి ఇరుక్కుపోతే అందులో బయటికి రావడం చాలా కష్టం. అర్థం కాలేదు. దానిలో ఒకటి ఇరుక్కుపోతే ఏం రావడానికి కష్టం, అందులో బయటికి రావడం చాలా పోటీ పడాలి. కానీ దేవుని బిడ్డలకు అది సాధ్యం. యేసయ్య రక్షకునిగా అంగీకరించి ఆయనని విశ్వసించిన వారు నేలలోకి బాప్తిసం పొందేప్పుడు కట్టేమై తీరేది, ఇరిగి తీరేది. అలాగైతే అలా క్రీస్తుకు సమరూపులైనందున పాత నిబంధన భక్తులు కూడా మనతో కలిసి అబ్రహాము వంశావళిలో ఏమై తీరాడు, యేసు క్రీస్తు వారితో ఒకటై తీరాడు. అందుకే కదా యేసయ్య మరణించిన తర్వాత ఆయనని సమాధిలో ఉంచబడింది. సమాధిలో ఉంచిన తర్వాత యేసయ్య ఎక్కడికి వెళ్ళారో తెలుసా? అధమ పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సద్భక్తులు ఎవరు, యేసయ్యని నమ్ముకున్నా లేకపోతే యేసయ్య కొరకు ఆసక్తి చెంది ఉన్నా, ఎక్కడి నుంచి ప్రారంభించి ఆదాము దగ్గర నుంచి ప్రారంభించుకొని చివరి వాడిగా వెళ్ళిన ఎవరు, దొంగ వరకు, ఏ దొంగ, కల్వరి శిలువలో యేసయ్యని రక్షకుడిగా అంగీకరించిన దొంగ వరకు లాస్ట్ పర్సన్ అక్కడికి వెళ్ళి యేసయ్య అక్కడ ఏమిచ్చాడు, శుభ సందేశాన్ని ఇచ్చేసి వారి విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత చెడు జరగాను తీసుకొని ఏం చేశారో తెలుసా? అక్కడి నుంచి ఆరోహణమై ఎక్కడికి వెళ్ళారు, పరలోకానికి వెళ్ళారు. అందుకే సద్భక్తుల వారితో మనకి ఏ సాక్షుల సమూహం, పైన ఒక సాక్షుల సమూహం, కింద ఒక సాక్షుల సమూహం. కింద ఉన్న సాక్షుల సమూహం ఏంటి? పైకి ఎన్ని తీరడానికి సాక్షుల సమూహం. పైన సమూహం ఎవరి? పాత నిబంధన భక్తులు, యేసయ్య రక్షకుడిని అంగీకరించి మరణించిన వారు. పైకి వెళ్ళి గ్యాలరీలో వారు ఉన్నారు. మనం ఆటలో ఉన్నాం. ఎప్పుడైనా మీరు స్టేడియంకి వెళ్ళారా, వెళ్ళలేదా? ఎప్పుడైనా అవకాశం దొరికితే వెళ్ళండి. స్టేడియం లోపల ఆట ఆడే వాళ్ళు కొందరు ఉన్నారు, చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు, నిజం వేసేవారు కొందరు ఉన్నారు. నువ్వు ఆట ఆడినప్పుడు గిజలు ఎవరు ఆడుతున్నారు? పాత నిబంధన భక్తులు మొత్తం గిజలు మా విశ్వాసం గ్యాలరీలో ఆట ఆడినోడు సిక్స్ కొడితే బయట ఉన్న కుంటోడు కూడా ఏం చెప్తారు, అది ఆట ఆడినోడికి ఏం వస్తాయి, ఉత్సాహం వస్తాయి. అర్థం కాలేదు. నువ్వు పాపానికి బాయ్ చెప్పినప్పుడు, సాంప్రదాయాలకు బాయ్ చెప్పినప్పుడు, లోకాశాలకు బాయ్ చెప్పినప్పుడు, సాధారణ పద్ధతులకు బాయ్ చెప్పినప్పుడు నేను హెచ్చరించి తీరడానికి, విసలేసి తీరడానికి, చప్పట్లు కొట్టి తీరడానికి అంటే నీవిచ్చిన సాక్ష్యానికి వారు కూడా ఏమయ్యారు, సాక్షి విట్నెస్ అయ్యారు. పాపానికి బైబిల్ చెప్పావుగా, ఆ పాపానికి బైబిల్ చెప్పిన ఎవరు సాక్షి లేరు, వాళ్ళు ఉన్నారు సాక్షి. అందుకే నువ్వు
ఆట ఆడిన ఆట భూమిలో నువ్వు సూపర్ కాబట్టి నీకున్న అవకాశం ఉంది. అందుకే యేసయ్య మనల్ని ఆత్మిక పోరాటం చేయడానికి దేవుడు మనల్ని ఏం చేసింది? సిగ్గుపడిపోయే పరిస్థితి తెచ్చుకోకూడదు. సాక్షుల సమూహాన్ని అందుకే కదా మన బైబిల్ స్టడీలో మన వాక్య పరిచయంలో ఎవరి గురించి అధికంగా నేర్చుకునేది? పాత నిబంధన సద్భక్తుల గురించి, లేకపోతే జీవించి మరణించిన సద్భక్తులు ఆ గురించి కదా నేర్చుకునేది. లేకపోతే ఇంకా పుట్టడానికి గురించి నేర్చుకున్నాం. అర్థం కాలేదు. ఇంకా పుట్టడానికి పిల్లల గురించి మనం నేర్చుకుంటున్నావా? వాళ్ళ గురించి మనం నేర్చుకోండి. ఎవరి గురించి నేర్చుకున్నాం? ఎవరు పుట్టి జీవించి వెలుగు గెలిచి సాధించే వాళ్ళ గురించి మనం నేర్చుకున్నాం. అందుకే అబ్రహాము గురించి చదివేది, ఇసాకు గురించి చదివేది, యాకోబు గురించి చదివేది, సొలొమోను గురించి చదివేది, యెషయా గురించి చదివేది, హిజ్కియా గురించి చదివేది, మీకా గురించి చదివేది, చాలా మంది నాగరి గురించి చదివేది, మాతా గురించి చదివేది, మరియా గురించి చదివేది, పేతురు గురించి, పౌలు గురించి, ఇంకా యోహాను గురించి, బాప్తిస్మం గురించి అందరూ చదివేది. వారి మూలంగా మన ఆటను మనం గెలుచుకోగలిగాం. అందుకే మనలో సెపరేషన్ లేదు, వేదగత లేదు. వాళ్ళు యూదులు, మనం వాళ్ళు ఇశ్రాయేలు, మనం అందరం ఒకటే. ఒకే ఇంటికే చేరగలిగేది, ఒకే దేవుడికి సేవించగలిగేది, ఒకే దేవుడు మన ఇంటి విడిపించింది, వాళ్ళని కూడా అదే దేవుడు విడిపించేది. అలాగైతే మనం ఒకటై ఉన్నాం. అన్ని బహుమానం దొరికితే నీకు బహుమానం దొరికితే వారికి దేవుడు పరలోకాన్ని తీసుకెళ్ళారు, నిన్ను కూడా దేవుడు ఏం చేస్తారు? అందుకే రూపాంతరం జరిగిన ఏం జరుగుతుంది? ముందుగా క్రీస్తులో నిద్రించిన వారు ఏం చేస్తారు? లేచి తీరుతారు. తర్వాత క్రీస్తులో జీవించిన వారు ఇరువురు కూడా ఒకే పంక్తిలో, మృతి చేయడం వారికి సెపరేటు, ఇరువురు ఒకే మేము బానిసలమని చెప్పే కట్లు ఎదగొట్టండి. మేము యూదులమే, పరజనులమనే కట్లు ఎదగొట్టండి. మేము సువాసులము, మీరు నరవాసులని చెప్పడం మా పట్టి. అవన్నీ ఇరిగి తీరాలి. అలాగైతే ఇశ్రాయేలు సంఘం ఒక్కటైతే ఇశ్రాయేలుతో మనం ఒక్కటై తీరాలి. ఇశ్రాయేలు ఉడంబడిక మనకు కూడా ఇవ్వబడిన ఉడంబడిక. ఇశ్రాయేలు కొరకు వధింపబడిన గొర్రెపిల్ల మనకు కూడా వధింపబడింది. ఇశ్రాయేలు కొరకు మరణించిన దేవుడు మనకు కూడా మరణించిన వాడు. ఇశ్రాయేలు కొరకు ఆ దేవుని యొక్క శ్రేష్టత మనకు ఉన్న శ్రేష్టతే. పాఠనాశనుడు బదిలాచాడు. ఏంటో ఏమీ లేదు, అందరూ పాపము చేశారు, అందరూ దేవుని యొక్క దృష్టిలో పడిపోయారు. కానీ అక్కడి నుంచి మనల్ని లేవనెత్తుకు తీయడానికి మాకు మానవ కులంలోకి విమోచనకర్తగా, రక్షణకర్తగా, ఆదరణకర్తగా, సర్వాంగ సుందరుడుగా, లోక చక్రవర్తిగా నరుడి వేషాన్ని ధరించుకు తీరి దైవత్వాన్ని పొందుకు తీరి మానవత్వాన్ని పొందుకు తీరి ఇరుదాన్ని కూడా గట్టిగా పట్టుకుంటూ తీరి 33 సంవత్సరాలు జీవించుకు తీరి తీరేటదిగా 5 కోట్ల 7 సార్లు తీర్పుకి చెప్పబడి ఆయన విపరీతంగా ఆయన శరీరం అంతా విపరీతంగా కొరడాలతో పట్టబడి విపరీతంగా చిత్రహింసలు పెట్టబడి ఆయన ఏం చేసి తీరారు? ఎరుసలేం అంతట్లో కూడా ఏం చేశారు? నాన్న ప్రదర్శనం చేసి తీరారు. భుజం మీద ఒక సిలువ వేసుతూ లోక పాపం యొక్క పాపములన్నీ ఆయన ఏం చేస్తున్నాడు? మోసుకొని ఆయన ఎక్కడ వరకు గాల్గోతా అని చెప్పబడిన, లేకపోతే కపాలం అని చెప్పబడుతున్నా, కల్వరి అని చెప్పబడుతున్నా ఆ సిలువ పైకి ఆయన వెళ్ళిన తర్వాత రోమ సైన్యం మొత్తాన్ని కలిపి ఆయన ఏం చేశారు? సిలువ వేసేసి 3 మేకలకు ఏలాడి తీసేసి పైన రాత రాసి ఏమని యూదులకు రాజు రాత రాసేసి ఆయన చంపించేశారు. ఆయన చంపించేశారు. చెప్పాలనుకున్న శ్రేష్టత
ఆయన రక్తమే నన్ను కడిగింది, ఆయన రక్తమే నిన్ను కడిగింది, ఆయన రక్తం మన సంఘ బిడ్డల రక్తం కడిగింది, ఆయన రక్తమే ఆఫ్రికా రక్తం కూడా కడిగింది, ఆయన రక్తమే ఇండోనేషియా రక్తం కూడా కడిగింది, ఆయన రక్తమే సకల మానవుల రక్తం కడిగింది. కృతజ్ఞత చెందిన రక్తాన్ని కూడా యేసయ్య కడిగింది. పాపం చేసిన వారి రక్తం కూడా యేసయ్య ఏం చేసింది? కడిగింది. ఒక రక్తమే మన రక్తాన్ని యొక్క ఫ్యామిలీలో తెచ్చింది. ఒక రక్తమే ఒక తండ్రితో మనల్ని ఐక్యపరచగలిగింది. ఒక రక్తమే ఒక దేవుడితో సహవాసం పెట్టగలిగింది. ఒక రక్తమే ఒక కుటుంబానికి సభ్యులుగా చేసి తీరింది. ఒక రక్తమే ఇప్పుడు కూడా కేతలేసేది. రక్షణకుంది ఆధారం, రక్షణకుంది త్రోవ, రక్షణకుంది మార్గం. ఆయన యేసుక్రీస్తు. ఇంకెవరిలో నీకేం దొరకదు, రక్షణ దొరకదు. అపోస్తలకార్యం 4:12 చెప్తున్న సత్యం, యేసు నామము నియమించిన నామమే లేదు. ఆయన నామం మనల్ని ఏం చేసేది? విమోచన ఇచ్చి తీరేది. ఆయన నామంలో శక్తి ఉంది. ఆయన నామంలో దురాత్మ భూమితాయి. ఆయన నామంలో అభిషేకం దిగబెరిగి తీరుతాయి. ఆయన నామంలో రోగ శక్తులు తిరిగి తీరుతాయి. ఆయన నామమే మనల్ని కలిపి తీరేది. అందుకే ఏముండకూడదు, భేదం ఉండకూడదు. ఏముండకూడదు? మేము పురుషులం, మేము ఫస్ట్ ఇస్తాం, మేము తెలియదు, మాకు ముందు అడిగలేదు, అందరికీ ఒకే రైతుగా చెప్పలేదు. అప్పుడు మీరు అడుగుతారు, అయ్యో మాకు కూర్చోబెట్టిన దాంట్లో కాస్త తేడా ఉంది కదా. కూర్చోబెట్టిన దాంట్లో పురుషులకు ఒక సైడు, ఆడవాళ్ళకి ఒక సైడు. ఎందుకు అలా కూర్చోబెట్టేది? దానివల్ల మీరు వేరు వేరు అన్నది కాదు, మీరు ఒక్కటే. మీ భర్తతో మీ భార్య భర్తతో వాళ్ళు కలిసి ఏం చేయొచ్చు, కూర్చో. పరాయి భర్తతో మీరు ఏం చేయలేదు, కూర్చొని. అందుకే దూరంగా నుంచి ఇంకా శరీరానికి ఒక ఉడుకుంది, శరీరానికి ఉడుకుని ఆ ఉడుకుని ఆడడానికి ఏం చేసింది? ఇలా దూరం వచ్చింది. లేకపోతే ఇంటికాడికి వెళ్ళేసి భార్య భర్త మీద, భర్త భార్య మీద ఏమొస్తాయి? ఏం మానం వస్తుంది. ఏం మానం, ఏం మానం, అనుమానం కాదు, అనుమానం. ఏం మానం అది వస్తుంది. అది వచ్చింది అనుకో, క్యాన్సర్ కన్నా గొప్ప వ్యాధి. ఎందుకు? ఏం చేసాం దానివల్ల ఏమవుతుంది? పైగా అంటే నీకు చాలా ఇబ్బంది పడేవారు. చదువు. ఒక భర్తకి ఒక ఆమె వచ్చి అడ్రస్ అడిగింది. ఈయన ఏం చేశాడు? అడ్రస్ చెప్పాడు. ఎవరు దూరం నుంచి ఎవరు చూశారు? భార్య చూశారు. ఈయనేమనుకుంటా, వీళ్ళు మాట్లాడేసుకుంటాను, ఏదో చెప్పేసుకుంటాను. దగ్గరగా అప్పుడు అర్థమయ్యేది. లేకపోతే లోకుంటే ఎవరి దగ్గరికి వెళ్ళు, ఆ అమ్మాయికి వెళ్ళాడు. మళ్ళీ అడిగి అదే కలిగిందని మీరు మీరు కొడుకోండి. అందుకే దేనికి అపనమ్మకానికి ఏం చేయకూడదు, చోటించుకోకూడదు. నమ్మండి, వైవాహిక జీవితం బాగుపడతాయి. దేవుడిని నమ్మండి. ఏక రక్తంతో మనల్ని దేవుడు కొని తీరారు. రోమపత్రికలో 4వ అధ్యాయం 11, 12 వచనాలు చూద్దాం. సున్నతి లేని వారైనను నమ్మని వారందరికీ అతడు తండ్రి అవుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందకపోక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. సున్నతి కలవారికి తండ్రి అవుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అవుటకు అతడు గుర్తు పొందెను. చాలు. ఇక్కడ రాయబడిన వాక్య భాగంలో అబ్రహాము గురించే రాయబడింది. అబ్రహాం ఎలా నీతిమంతుడయ్యాడు? అబ్రహాం సున్నతి పొందడం వలన, లేకపోతే క్రియలు చేయడం వలన కాదు. అబ్రహాం ఏం పొందినది? నీతిమంతుడు అన్న గుర్తింపు పొందగలిగినది. నీతిమంతుడు అన్న గుర్తింపు పొందేది ఎలాగా? సున్నతి వలన కాదు, బదులుగా యేసుక్రీస్తునందు ఉన్న విశ్వాసమే ఒకరికి ఏం చేసేది? నీతిమంతునిగా ఎంచుకు తీరేది. అర్థం కాలేదు. ఏ రోజు నువ్వు యేసయ్య రక్షకునిగా అంగీకరించావు, ఆ రోజు నువ్వు ఎవడైపోయావు? నీతిమంతుడైపోయావు.
మళ్ళీ నువ్వెవరు కాదు, అది వారు చెప్పాను నేను. మళ్ళీ నువ్వెవరు కాదు, పాపి కాదు, పాప స్వభావం ఉన్నోడు. అర్థం కాదు. మళ్ళీ పాపిని పురుగుని పేడని ఇలాంటివి ఏం చెప్పేసి ఏం చేయకూడదు. మా ప్రార్థన అలకూడంగా చేయొద్దు. అది నేను పసిపిల్లలు నువ్వు రమ్మో పాపి పిడుగు పురుగు అంటున్నారు, ఏం కలిసిపోతుంది ఆలోచించుకుంటారు. అది అనుకోకుండా ఉండడానికి మనం యేసయ్యని విశ్వసిస్తున్నాం కాబట్టి మనం ఎవరమి, నీతిమంతులమి. మనం ఇక ఎవరు కాము, పాపము కాము. కానీ మనలో ఏముంది, పాప స్వభావం ఉంది, పాపపు అలవాటు ఉంది, పాపపు క్రియలు ఉన్నాయి. అంతే తప్ప మనం ఎవరు కాదు, పాపులం కాదు. దేవుడు మనల్ని ఏం చేశారు, నీతిమంతునిగా ఎంచుకున్నా. అలాగై తీరినందుకు అబ్రహాం మనకి ఏమై తీరాడు, తండ్రి అయి తీరాడు. అలాగై తీరినప్పుడు మనకి అబ్రహాంకి ఒకే కల్పిత పాత్రలు మనం ఏం చేసుకుంటూ ఎన్నుకోవచ్చు. ఎందుకు, ఆడు దేవునికి నమ్ముకున్నాడు, మనము దేవునికి నమ్ముకున్నాం. అబ్రహాం దేవునికి నమ్ముకున్న వాళ్ళు ఆయన నీతిమంతుడైతే మనము కూడా యేసయ్యను నమ్మిన వాళ్ళని ఏమై తీరగలిగాం, నీతిమంతులుగా ఉన్న గుర్తింపు కాదు, సున్నతి ఆధారం కాదు. చాలా మంది విశ్వాసం ద్వారా నీతిమంతులైపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత క్రియల ద్వారా దేవునికి ఏం చేసేద్దాం అనుకుంటారు, తృప్తి పచ్చేద్దాం అనుకుంటారు. క్రియల వలన యేసుక్రీస్తు పుట్టినరోజు పాటించేస్తే దేవుడు దీవిస్తాడు. ఇది క్రియలు. అర్థం కాలేదు. ఏం పాటిస్తే, క్రిస్మస్ పాటించేస్తే దీవెన. దీవెన పాటించకపోతే దీవెన, పాటించినా పాటించకపోయినా దీవెనే. ఎందుకు, నీవు నీతిమంతుడిగా విశ్వాసం నిలబెట్టింది కాబట్టి ఇక క్రియల మూలంగా ఏం చెయ్యక్కర్లేదు. నీతిమంతుడుగా ఉన్నానని రుజువు చేయకూడదు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. విశ్వాసిగా నీతిమంతుడు అయ్యారు, అయిన తర్వాత కానుకలు ఎక్కువ ఇచ్చేసి ఏం చేయకూడదు, నేను నీతిమంతుడిని సరిపోదు. చాలా మంది దేని బేసిస్ మీద ఆధారం తీసుకొని చెప్తారు, నేను కానుకలు ఎక్కువ. కొత్త నిబంధన సంఘానికి కానుక ఇవ్వమని చెప్పలేదు, ఏమి షేర్ ఇవ్వమని చెప్పారు. మీకు తీరిపోద్ది షేర్ ఇచ్చేస్తారు. అందుకే పాస్టర్ గారు అది క్లియర్గా ఫుల్గా చెప్పట్లేదు. చెప్తే మళ్ళీ నువ్వు ఇక్కడ రావు. కానుక 10 ఇచ్చే సేవ్ చేయొచ్చు, సైలెంట్గా ఉండిపోవచ్చు. వాటర్ ఇచ్చే ఉండుకో, దేవుడా దేవుడా అని పిలుస్తావో లేదో. ఇప్పుడు 1 ఎకరం ఉంది అనుకో, 3 పిల్లలు ఉన్నారనుకో. 1 ఎకరం ఉంది, 3 పిల్లలు, ఎన్ని వాటాలు అవ్వాలి? 3 పిల్లలు, అమ్మ నాన్నకు ఒక వాట, 4 అయింది కదా. 5వ వాట ఎవరిది? దేవుని వాట. అప్పుడు కొడుకు ఎంత ఇస్తారో, మీరెంత ఉంచుతారో అంతే ఎవరికి వెళ్ళాలి. కష్టం అనిపించట్లేదా, నష్టం అనిపించట్లేదా? అందుకే క్రియల మూలంగా ఏం చేయలేము. నీతిమంతుడు వాళ్ళ స్టాండ్ దేవుని కొరకు అధికంగా ఖర్చు పెట్టినాడు ఎవడో తెలుసా? బైబిల్లో కూడా ఉన్నాడు. చెప్పగలుగుతారా? సొలొమోను రాజు దేవునికి ఏం చేశాడు, దేవునికి దేనితో ఆరాధనాలయం కట్టాడు. వెండి కొమ్మాలతో, మంచి మంచి కర్రలతో, మంచి మంచి ఇటుకలతో ఆయన ఏం చేసుకున్నాడు, దేవాలయం కట్టుకున్నాడు. దాని బాధ్యత కలిగిన విషయం ఏంటో తెలుసా? అది ఆయన ఏం చేయలే, నీతి పరచలేదు. బాగా వేసి ఈరోజు వెళ్ళాలి. నీ క్రియలు నిన్ను ఏం చెయ్యవు, నీతిమంతునిగా ఎన్నుక పొందుకోవడానికి అవకాశం తీరదు. మెల్లిగా విశ్వాసంలో నీతి పడిన వారు మెల్లిమెల్లిగా క్రియలో ఆధారపడి ఏం చేయడానికి ప్రయత్నం వస్తుంది, ఆశలు వస్తాయి. దేని ద్వారా? క్రియల ద్వారా. దేనికి? నీతి పరచబడ్డామన్న దానిని సూచించి తీరడానికి ప్రయత్నం చేసేస్తారు. అలా జరిగితే నువ్వేం కాలేవు, సంఘం కాలేవు, దేవుడు ఎప్పటికే కాలేవు. అందుకే చాలా మంది నీతి క్రియల ద్వారా ఏం చేసేది, బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చుకోవాలట, పేరు మార్చుకోవాలట. నీకు అంత దమ్ము, ధైర్యము, పలుపు, సలుపు, అలుపు ఉంటే ఎక్కడి నుంచి మార్చుకొని రావాలా? నీకు పుట్టిన రిజిస్టర్ దగ్గర నుంచి మార్చుకొని రావాలి. దాని తర్వాత మాట్లాడు. అన్నీ మార్చుకొని రావాలి. దానికన్నా శుభ్రంగా ఉన్న పేరు
అప్పుడు మీరు చెప్తారు, అయ్యా నా పేరులో ఏముంది, విగ్రహారాధనకి సేవించిన దేవుడు దేవతల పేరు ఉన్నాయి కదా, నేను ఇప్పుడు ఏం చేసుకోవాలా, దానిని మార్చుకోవాలా? ఇక మేము మార్చక్కర్లేదు, దాన్ని షార్ట్ ఫామ్గా వాడేసుకో, దానికి కొద్దిగా అందం చెందేటట్టు కొన్ని విధాలుగా ఏం చేసుకో అనుకుంటారు. దానికి ఏం చెయ్యొచ్చు, కాస్త ఏం చెయ్యొచ్చు. ఇప్పుడు ఈశ్వర్ అన్న పేరు ఉంది అనుకో, దానికి ఎలాగే ఈశ్వరం షార్ట్ పెట్టి ఈ సైలెంట్ పెట్టి సరళ పెట్టండి. ఈశ్వర్ బాబు మారలేదా? అప్పుడు అన్య దేవతకి ఆ పేరు మన పెదవులో ఏం చేయట్లేదు, రావట్లేదు. దానికి ఏం చేయలేదు, లేకపోతే ఆ ఇనిషియల్ తీసేయండి. కాళిదాస్ అన్న పేరు ఉంది అనుకోండి, కేదాస్, ఏముంది, ప్రాబ్లం ఏముందా? ఇప్పుడు ఎవరైనా అడిగారు రాసి చూపించండి, సార్ ఇది నా పేరు, నరకలేదు సార్, నాన్నకి నరికి నాన్నకి ఇక్కడ చిన్న ఇది ఉంది చెప్పలేదు, మీకు చదివింది సార్. హలో, అందుకే చాలా మంది క్రియలతో దేవునికి ఏం చేసేద్దాం అనుకుంటున్నారు, సంతోషపరిచేద్దాం. ఒక మీటింగ్ ఏర్పాటు చేసినందుకు నువ్వు నీతిమంతుడు కాలేవు, ఒక చర్చి కట్టేసినందుకు నువ్వు నీతిమంతుడు కాలేవు, నీ ఆస్తి మొత్తం రాసిచ్చినందుకు నువ్వు నీతిమంతుడు కాలేవు. నీ క్రియలు కాదు నిన్నేం చేసేది, నీతి పద్ధతిగా క్రియల మూలంగా ఏం చేయకూడదు. చర్చిలో చాలా మంది పాస్టర్ గారిని చూపించడానికి సంఘానికి వెళ్ళేది. పాస్టర్ గారు ఏం చేస్తారు, చూడాలి ఎందుకు దేవుడు చూడాలా, పాస్టర్ గారు ఎడతామని చెప్పేసి కొందరు. అది నీతి క్రియ, అది ఏం క్రియ, క్రియ, అది క్రియని నీతి ద్వారా ఎంచుకోవడం. అది హలో, అన్నిటినీ ఎరిగిన వాడెవడు దేవుడు, అన్నిటినీ చూసిన వాడెవడు, ఆయన కళ్ళని మోసం చేసేసి ఆ పాస్టర్ గారు చూపించేది. అర్థం కాలేదు. దేవుడు అన్నింటినీ ఏం చేస్తున్నాడు, వీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. అది మన లోపల ఏముండి తీరాలి, పరిజ్ఞానం ఉండి తీరాలి. అలాగే తీరితే దేవుడిని సంతోషపరిచి చేయడానికి ప్రయత్నం చేసి తీరాలి. అలా నీతిమంతత్వాన్ని ఏం చేయాలి, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేసి తీరాలి. అలా మనం అనుకున్న పర్వాలేదులే, దేవుడు ఏం చేస్తారు, క్షమించేస్తారు, పర్వాలేదు. నో, దేవుడు అన్ని క్షమిస్తారా? దేవుడు మరో పెళ్లి చేసుకుని, అబ్రహాం మరో పెళ్లి చేసుకొని సంతానాన్ని కట్ట దేవుడు జీవించారా? ఆడికి వేదనగా మారింది. ఆడికి జన్మించిన కుమారుడు ఇస్మాయిల్ ఆ ఇంటికి ఏమై తీరాడు, అడిగి కాడినవాడు రోజు తన్నడమే, పన్నుల మీద తన్నడమే, పన్నుల మీద తన్నడమే. ఇప్పుడు కూడా పన్ను ఏం చేయలేదు, ఆగలేదు. ఆయన తెచ్చింది, ఆయన స్వయాన్ని ఏం చేసుకోవాల్సి వచ్చింది, అనుభవించుకోవాల్సి వచ్చింది. అందుకే క్రియలు చేయడం ప్రయత్నం చేయమాకండి. క్రియలు చేసేసే నువ్వేమి దేవుని కొరకు ఏం చేయలేవు, సాధించి తీరలేవు. విశ్వాసం ద్వారా ఏదైనా చేయండి. నీ విశ్వాసం ఇతరులకు కనబడి తీరాలి, నీ విశ్వాసం ఇతరులకు పనికొచ్చేటట్టు తీరాలి, నీ విశ్వాసం కొందరికి స్టాండ్ ఇచ్చి తీరాలి. అదే కాదు, నిన్నటి దినాన్ని నేను చెప్పాను, నలుగురు స్నేహితులు, వారి విశ్వాసం ఎంత గొప్పది. వారి విశ్వాసం ఏం చేసేది, ఒక పక్షవాతం చెల్లి కలిగిన ఒక వ్యక్తికి నిలకడతో కలిగి తీరనంటున్న నీతిమంతులతో తీరేది. అలాగైతే ఒక రోగి లెగవాలంటే నలుగురు కలవాలి, ఒక రోగి లేవాలంటే నలుగురు కలవాలి, ఒక మానసిక వేదనలో ఉన్నవాడు లెగవాలంటే ఏం చేయాలి, నలుగురు విశ్వాసాలకు ఏమైతే ఐక్యతలో తీరాలి. అలాగైతే కొందరిని నీతిమంతులుగా నిలబట్టుకు తీరడానికి అందుకే నలుగురు కలిసి ఎవరి దగ్గరికి నన్ను తీసుకెళ్లారు, నలుగురు కలిసి మీరు ఏసగట మీరంట నీతి సూర్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాడు, నీతి సూర్యుడు. నీతి సూర్యుడు ఉదయించే ఆ ఉదయము దానికి ఎవరు వ్యతిరేకలేదు, ఆయన రోజు నీతి వ్యాపరిస్తాడు. అందుకే ఆ నీతి సూర్యుడిని కలవడానికి ఏ మార్గం వాడారు, పెంకు వాడారు. సూర్యుడు రావాలంటే పైనుండే రావాలంటే అందుకే నేను చెప్పిన వాళ్ళ విశ్వాసం గొప్పదంటే జనం వారికి ఏం చేయలేదు, లోనకి రావడానికి సంబంధించిన వీరికి అర్థమైంది. ఎలాగా నీతి సూర్యుడు పై నుంచి వచ్చేదా నింపేసి నీతి నీతిమంతుడైన దేవుడు ఆయన దగ్గరికి తీసుకెళ్లి తీరడానికి వాళ్ళు ఏం చేశారు, నీతియుక్తంగా వారి విశ్వాసం ఉపయోగంలోకి వచ్చి తీరేది. మన వాళ్ళకి కూడా కొందరు నీతిమంతులై మారాలి. వారు ఏమై తీరాలి, హలో మన మూలంగా, మన విశ్వాసం మూలంగా కొందరు ఏమై తీరాలి,
నీతిమంతులుగా నడిచేది, నీతిమంతులుగా ఏం మోసేది మంచం మోసేది కనబడాలి, నీతిమంతులుగా జీవించేది కనబడాలి, నీతిమంతులుగా సేవించేది కనబడాలి, నీతిమంతులుగా చివరికి మరణం కనుగొనేది మనం చూసి తీరాలి. అలాగే తీరితే నీ విశ్వాసం కొనాలని ఏం చేయొచ్చు, నీతి పంచుకు తీరడానికి అవకాశం. అప్పుడు ఆ నలుగురి విశ్వాసం ఆయన ఏం చేసి తీరింది, విశ్వాసిగా చేసుకు తీరి ఆయన నీతి మంతత్వంలో ఏం చేశారు, నిలబెట్టింది. అందుకే ఆ కుర్రోడు ఇంటికి బయలుదేరి ఎడబడియాడు, తన పరుపును ఎత్తుకు తీరి ఏ ప్రజలు ఆయన నీతి సూర్యుని కలగడానికి ఇవ్వలేదు, వాళ్ళ మధ్య అభిమానంతో ధైర్యంతో ఏం చేశారు, వాళ్ళందరూ ఏమి ఇచ్చేశారు, నోటి ఇచ్చేశారు. కాబట్టి నీతి సూర్యుడి దగ్గరికి వెళ్తే నీతి మంతుడుగా వెళ్ళేది, నీతి మంతుడుగా వెళ్ళేటప్పుడు నిలబడితే ఆ నీతి మందులు ఆటోమేటిక్ నీకేమి చేస్తాం. తర్వాతే నీతికి దుర్నీతికి తేడా ఉంది, సునిష్టతకు అపవిత్రతకు తేడా ఉంది, వెలుగుకి చీకటికి తేడా ఉంది, న్యాయానికి అన్యాయానికి తేడా ఉంది. అలాగైతే నీ విశ్వాసం నిన్ను నీతి పద్ధతి నీతి మందులై తీరడానికి వేదికగా మారి తీరొచ్చు. విశ్వాసం మనల్ని ఏం చేసేది, నిలబట్టేది. నీతి మంత్రం అని చెప్పి దాని అర్థం ఏంటిది, దేవుని సన్నిధిలో నిలబడి తీరాలనుకున్న అర్హత మనకి ఇచ్చేది. అందుకే బైబిల్ చెప్పేది సమయోచిత సమయంలో ఎక్కడికి బయలుదేరి పరిగెట్టవచ్చు, కృపాసింహాసనం దగ్గరికి పరిగెట్టి తీరొచ్చు. అంత ఫ్రీ యాక్సెస్ మనకు ఉంది. ఏ టైంలో అయినా కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళి పరిగెట్టి వెళ్తారు. పాత నిబంధనలో ఎక్కడికి వెళ్ళలేదు, ప్రత్యక్ష గుడారం లోపలికి ఊరు ఏమీ లేదు, ఆడవాళ్ళు ప్రవేశించలేరు, పురుషులు ప్రవేశించలేరు, పిల్లలు ప్రవేశించి తీరడానికి ఏం చేసేది, వాటికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఏంటి, యాజకుడు ఉండి తీరాలి, లేకపోతే లేవ్యుడు ఉండి తీరాలి, లేకపోతే లేవ్యుడు యాజకుడు అంగీకరించిన పనివాడై ఉండి తీరాలి. అలాగై తీరితే నీకు ఎక్కడ వరకు యాక్సెస్ ఉంది, ఆవరణం వరకు నీకు యాక్సెస్ ఉంది. ఆవరణానికి మించి వెళ్తే నీ బోడి నిండగా ఏముంది తీరాలి, చికాచిగా చెప్తున్నా ఇవి ఉండాలి, సౌండ్ వచ్చేది ఉండాలా. రెండోది నీ బెల్ట్కి ఏ కట్టుండి తీరాలా, ఒక సంఖ్యను కట్టుండి తీరాలా. ఒకవేళ లోనకి అడుగెట్టి టప్ అయిపోవాలి. వాక్యం కలిగిన చర్యలు కోసం ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో దేవాలయం లోపలికి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళ గురించి చరిత్ర రాలేదు. దేవునికి స్తోత్రం. అదే దేవాలయానికి దూరి కొందరు కుట్టబోతున్న చరిత్ర ఉంది. అందరికి కనబడేటట్టుగా నుదుటి పైన ఏమొచ్చింది, ఆయన అనుకున్నాడు యాజకుడు లేకుండా కూడా నేనేం చేయొచ్చు, అంత సీన్ లేదురా నాయన, ఈ కృపా సింహాసనంలో పాతరేమన్నా కాస్త కష్టం. అందుకే యాజకుడు మాత్రమే ఏం చేసేది, వెళ్ళేది. యాజకుడు కూడా ప్రత్యేక రీతిగా వారికి కొన్ని అప్పగింపులు ఉన్నాయి. వారు ఏం చేయలేరు, వారి ఇంట్లో ఎవరి మరణం అయితే వెళ్ళలేరు. ఎందుకు, శవాన్ని ముడితే వారు ఏమైపోతారు, అపవిత్రులు అయిపోతారు. 7 రోజుల వరకు వారు ఏముంది తినాలి, వారే బయట ఉండాలి. అదే ఇప్పుడు భార్య భర్త సాంగత్యంలో ఉన్నారు, భార్యకి ఏమొచ్చింది, నెలసరి వచ్చింది, ఇలా ఇంటికాడ ఉన్నాడంటే ఏమైపోతాడు. అందుకే భర్త యాజకుడు అయితే తీరితే భార్యతో ఏం చేయడు, ఏకమాత్రం అవడు. మరి అప్పుడు మీరు అడుగుతారయ్యా, అలాగైతే వారి వైవాహిక జీవితం ఎలా నడిపి వారు ఎలాగ కాపురం చేస్తారు ప్రాబ్లం కొంతకాలం వరకు వారు ఏం చేసేది, ఒక అగ్రిమెంట్ లో వచ్చేది. కొందరికి దేవుని బిడ్డలకు ఇప్పుడు కూడా తెలియదు, భర్తతో ఒక అగ్రిమెంట్ లో రావాలి. ఏంటి, ఉపవాసం చెందిన చర్యలో ఏం చేయకూడదు, కానీ ఇప్పుడు రాకూడదు. ఇంకా నేను విడదీసి దీన్ని చెప్పలేదు. ఉపవాసం చెందే సమయంలో ఏంటి, భర్తతో ఒక అగ్రిమెంట్ డీల్లోకి వస్తాడు. ఏమని, అయ్యండి 21 రోజులు నేను ఉపవాసము ప్రార్థనతో ఉన్నాను, కాస్త కొన్ని రోజులు మనం ఏం చేద్దాం, కొంత దూరతను పాటించేద్దాం. నాకు తెలుసు అది మన ఆత్మీక జీవితానికి ఏం అభ్యంతరంగా మారే తీరొచ్చు. నాకు తెలుసు నీకు చాలా ఆశలు ఉన్నాయి, నీకు చాలా ఇష్టాలు ఉన్నాయి, కానీ కొంతకాలం వరకు మనం పరిశుద్ధత కొరకు, ప్రార్థన కొరకు, దేవునికున్న ఆ అనుబంధము శుద్ధీకరణ కలిగి తీయడానికి కాస్త మనం ఏం చేద్దాం, డిస్టెన్స్ మనం కీప్ చేద్దాం. దాని అర్థం మీరు ఆ ఉపవాసం జరిపించిన తర్వాత, లేకపోతే ఆ కొంత సమయం అయిన తర్వాత మరలా మీరు ఏమై తీరాలి. ఆడవాళ్ళకి ఉపవాసం అయిన తర్వాత ఇంకొక దురాత్మ
మరి జీవితాంతం భర్త దగ్గరికి వెళ్ళదు. మరి దానికి డైలాగ్ వస్తుంది, దేవుడు మాట్లాడాడు నాతో, భర్తతో ఏం చేయకూడదు, అటు ఫిక్స్ అయిపోతున్నాడు. చంపాలా, ఇసిరియాలా, ఎవరికి అనిపించదు, ఏం చేయలేడు, సతమతమైన. అందుకే పరిజ్ఞానం వాడాలి. నాకు తెలియట్లేదు, చాలా మంది దెయ్యాలు దూరిపోతున్నాయి కూడా. నాకు సేవకొచ్చాడు అభిమానం, భర్తకి ఇష్టం ఉండదు. భర్తకి దేవుడు మాట్లాడాడట, హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళిపోవాలి అమ్మ, ఈమె సన్యాసం కోసం అక్కడికి వెళ్ళి భర్త ఇక్కడ వంటలు చేయలేక బట్టలేక పీచోడైపోతున్నాడు. ఈ దేవుడు ప్రశ్నలు, ఈవేనా నాకు ఈ భార్య మించింది, ఈమె ఉత్తరాఖండ్ చలికాలకి రక్షకుడు ముందు నీ కుటుంబం సరి చేసుకో. అర్థం కాదు. దేవుడు నీకు భార్యగా నీకు పరిచయం చేస్తే భర్తకు నువ్వేం చేయాలి, ఆ అంగీకరణలోకి తీసుకురావాలి. పెట్టి శిక్షణ కొంత నీతివంతం కోసం తీసుకుంటారు. దేవుడు తిరుగు నాకు ఉంది, దేవుడు నాకు చెప్పారు, మరి నీ భర్తకు ఒప్పించు. ఇదే అండర్స్టాండ్. నాకు దేవుడు, ఒక పాప చెప్తున్నది, నాకు దేవుడు మాట్లాడారయ్యా, చర్చి కాడే ఉండిపోవాలని దేవుడు. మన భర్తని ఎవరు చూసుకుంటారు? దేవుడు దెయ్యం వచ్చుతాం కాదు. ప్రతి కష్టంతో చెప్పాకు, ఇది నీతిమంతత్వం అయ్యే, విశ్వాసం అయ్యా. అమ్మ దెయ్యం దూరింది నీలో. అదో కానీ అక్కడ మానవాళ్ళు పరిచయం చేయలేదా? అది ఆడవాళ్ళు చెయ్యొచ్చు. ఎవరి అంగీకారం నుండి తీరాలి, భర్త యొక్క సమ్మతం నుండి తీరాలి. భర్త కూడా దానికి ఏం చెయ్యాలి, ఏకమతమైన తీరేటట్టుగా నువ్వు దానికి ఏం చెయ్యాలి, దేవుని సన్నిధిలో పెట్టి, ప్రార్థన విషయంగా పెట్టి, ఉపవాసంగా పెట్టి భర్తను ఏం చెయ్యాలి, ఆ రీతిగా డీవియేట్ చేసి, మోటివేట్ చేసి, దీనిని దానిని ఒకే రీతిగా ఏం చేయగలిగి తీరాలి, హ్యాండిల్ చేయగలిగి తీరాలి. అలాగైతే నీ కుటుంబంలో ఏముండదు, క్రియలు ఉండవు, విశ్వాసం కనబడి తీరాలి. చాలా మంది భార్యాభర్తలు కూడా దాంపత్య జీవితంలో ఏ క్రియలతోనే పనిచేసి బతికేది, ఏం లేదు, విశ్వాసం లేదు వాళ్ళ. ఎందుకు 6 గంటలకు వచ్చేది? భార్య అపనమ్మకం చెందుతుంది కాబట్టి 6 గంటలకు వచ్చేస్తున్నాడు. ఎందుకు కొంతమంది భర్తలు త్వరగా ఇంటికి వచ్చేది? భార్యకి సందేహం మొత్తానికే 6 o'clock ఇంటికి వచ్చేది, ఫోన్ చూసుకో. అవన్నీ అపనమ్మక జీవితం, నిలకడతో లేని జీవితం. ఏం చేయాలి? అలాంటి రాకుండా ఉండి తీరాలి. విశ్వాసంలో ఒకరికొకరికి సభకు తీరాలి, విశ్వాసంలో ఒకరొకరు ఏమై తీరాలి, ఐక్యత చెంది తీరాలి. ఇలాంటి వేరియేషన్ ఏసు నామములో పెద్దలై తీరాలి. కాదు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోతే బాగైపోతుంట. ఎక్కడ ఇస్రాయేల్కి వెళ్తే ఒక మన తెచ్చేది ఒక విశ్వాసి, అయ్యగారు నన్ను ఎక్కడ ముంచండి, ఇస్రాయేల్ కాడ ముంచండి. ఏమంట? ఎక్కడున్న నీళ్ళు మంచిది కదా, అక్కడ ఉన్న నీళ్ళు యేసయ్య ఏం చేశారు? ఏం పిచ్చో నాకు అర్థం కాదు. మరి అలాగే నీళ్ళు ఇక్కడ బోధ నీళ్ళు మేము బాగా సింపుతుంది వేస్టా సిద్ధాంతాలు. అక్కడికి వెళ్ళి తర్వాత కొందరు పుణ్యక్షేత్రాలు దర్శనం అంట. ఏం చూడాలి అసలు? పుణ్యక్షేత్రాలు దర్శనం అంట. ఏ పుణ్యక్షేత్రాలు దర్శనమో? యేసయ్య సంచరించిన ఇశ్రాయేలుకి వెళ్ళడం మంచిది. దేనికి? నీ చదువుకి, వాక్య పరిచయం కాబట్టి ప్రోత్సాహం వస్తుంది. నీ విశ్వాసానికి ఏంటి? రాయగలనే ఒక పెద్ద అభిషక్తుడైన పాస్టర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ గోడ అక్కడ వెళ్ళి పేదం రాసుకొని వచ్చేసాడు. దేంతో కొట్టాలో నాకు అర్థం కాదు. ప్రార్థన రాసి పెట్టడమా, ప్రార్థన పలికి దేవుని చెప్పమా? నీతి మంత్రానికి కొరకు. తర్వాత అక్కడి నుంచి ఇసుక తెచ్చుకోవడం, అక్కడి నుంచి రాయి తెచ్చుకోవడం, అక్కడి నుంచి కంప తెచ్చుకోవడం, అక్కడి నుంచి ముళ్ళు తెచ్చుకొని బలకెన్ పెట్టేసుకొని దేవుడు ఇట్లా ఏం ఇక్కడ మనకి చేసి మళ్ళీ అక్కడ ఉన్న ధర్మశాస్త్ర కింద ఈ భాషలో ఉన్న బైబిల్ తెచ్చేసుకొని పెట్లు కాడ పెట్టేసుకొని పులిపి నీతి కోసం ఏం చేయాలో అనిపించాలి. నేను ఉన్న సిద్ధాంతంగా చెప్తున్నాను. ఇక్కడ జరుగుతున్న విషయం ఇదేమి కాదు, విశ్వాసంలో ఉన్న నిలకడత్వం కాదు, ఇది క్రియల మూలంగా ఉన్నది. అందుకే సంఘాలలో ఉన్న విశ్వాసానికి ఎక్కడ తీసుకెళ్ళాలని రెడీ అయిపోతాను. పుణ్యక్షేత్రాలు తీసుకు
ఈ మతం ఎక్కడికి ఎక్కేసింది? నెత్తి మీదకి ఎక్కేసింది. అక్కడికైతే ప్రార్థన వస్తుందా? అలాగైతే చైనాలో ఆరాధన చేయడానికి ఇల్లు లేదు, ఆరాధన చేయడానికి చోటు లేదు. అడవిలు కాడ, బస్సుల లోపల, ట్రక్కుల లోపల దూరేసి ఏసీ చేసేసుకొని అందులోపల ఆరాధన చేసినప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడలేదా? అరే నీకున్న పరిస్థితిలో నీ విశ్వాసానికి ఒదిగిపోగలిగి తీరినట్టుకున్న విధానంలో దేవుడికి వెళ్ళొచ్చు, సేవించి తీరొచ్చు. దొరుకుతానని అనుకోమా. కొన్ని సందర్భంలో యాబూకు నది తీరంలో ఒక్కడివే దేవునికి ఏం చేయగలిగి తీరాలి? సేవించగలిగి తీరాలి. నీ విశ్వాసంలో నిలకడత్వం చూపించగలిగి తీరాలి. అంతే తప్ప ప్రార్థన ఆరాధన రాదు. బాబో ఏం క్రియ చేస్తున్నావు? మొన్న అక్కడ మన కొల్లాపూట్లో జరిగిన మాట సంగతిగా అందరి మీదకి ఊరోళ్ళందరూ కూడా ఎగబసి వచ్చేసరికి వీళ్ళు కట్టుకున్న బట్టలతో పోలు పట్టుకొని పరుగు పరిగెట్టారు. ఎక్కడ పరిగెట్టారు? దేని పడతారు? వాళ్ళకి అడ్రస్ లేదు. వాళ్ళ ఇల్లు మొత్తం ఎరగొట్టేసి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నానా విధంగా చెదిరిపోయారు. చెదిరిపోయినట్టు ఆలోచించి మా చచ్చిపోయింది, మా ఇల్లు పోయింది. ఈ అంత ప్యానంగా పాడుకోవాలా? అందరు ఇక్కడ మన రాయగడికి కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అయ్యా మొత్తం పోయింది, కానీ మేము ఎక్కడికి వచ్చినా కూడా దేవునికి ఏం చేయగలుగుతాం? ఆరాధన చేయగలుగుతాం. ఎక్కడ కూడా మా విశ్వాసాన్ని ఏం చేయగలుగుతాం? ఒక సమస్య వచ్చిందనో, ఒక చిత్రహింసలు వచ్చిందనో విశ్వాసం ఆగిపోయేది కాదు. ఆ నిలకడత్వం ఏం చేయాలి? ఇల్లు చచ్చి ఇల్లు చచ్చి ఇల్లు చచ్చి ఇల్లు చచ్చి చచ్చి ఇల్లు చచ్చి అదొక స్టాండ్ ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఆ ఇంట్లో ఏదో సిచ్యువేషన్ తీసుకొస్తాడు. అప్పుడు ఆటోమేటిక్ నువ్వు ఎక్కడికైనా ఏం చేయాలి? చెదిరిపోయేదాన్ని. అక్కడికి వెళ్తే అక్కడ నువ్వేమైతే సంఘముగా మారిరాలి. అక్కడ నువ్వేం చేయాలి? అక్కడ చర్చి ఉందా, ఎక్కడ చర్చి ఉందా, ఈ చర్చికి వెళ్ళాలా, ఆ చర్చికి వెళ్ళాలా, మళ్ళీ చీట్ కూడా వేసేద్దాం. గులు ఈ చర్చి ఆ చర్చి ఈ చర్చి. దేవుడు మాట్లాడు, ఏం మాట్లాడు? నువ్వు సంఘం అవ్వాలి. ఎన్నాళ్ళు దేవుడు నీకు ఒక ఊరిలో నిలబెట్టి సంఘంగా మారితే అక్కడి నుంచి దేవుడు చెదరగొట్టించేసి నీ విశ్వాసాలకు నీతి మాత్రం వెళ్ళిన కొత్త ఊరిలో నీవేం చేయగలిగి తీరాలి? స్థాపించగలిగి తీరాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇడు డిస్కో సంఘానికి వెళ్ళిపోతారు. ఆ డిస్కోని ఇక్కడ తీసుకొస్తారు. 25వ తారీఖు అయితే నా సంగతి కాడ నేను చూచాను. గారు క్యాండల్ వెలిగించి, దీపాలు వెలిగించి, పాటలు పాడేసి ఇక్కడ కూడా అది వాక్య పరిచర్యతో గణించి చెప్పే వీడు మరి కానుకలు కూడా చర్చికి రావడు. వీడు మిగతా వాళ్ళకి శిక్షణ పెట్టేస్తాడు. నీకు తెలుసా ఆట పేరు పిచ్చెక్కిపోయింది, అక్కడ చేసేస్తాను ఇక్కడ చేసేస్తే ఏం ఫ్యామిలీ ఇది ఎక్కడి నుంచి దూకి తెచ్చి ఎక్కడ నాటావు? అందుకే ఆలోచించండి. క్రియల మూలంగా కాదు, విశ్వాసము ద్వారా ఏం చేయగలిగితే నిలకడత్వం కలిగి తీరాలి. నీ విశ్వాసం ఇతరులకు ఏమైతే రాదు? జీవశ్వాసాలు ఇచ్చేటటువంటి దేవుని ఉన్న విశ్వాసమే మనల్ని ఏం చేసి తీరేది? నిలబెట్టుకు తీరేది. ఇక దేవుని యొక్క వాక్య భాగంలో మనమంతా రోమా పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలను మనం చదువుతాం. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రం కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపననుసరించినదై ఉండునట్లు అది విశ్వాసం అలాగైతే అందరికీ దేవుడు కృపనిచ్చారు. అందరికీ దేవుడు ఏకరీతిగా ఏం చేసి తీరారు? అంగీకరించుకు తీరారు. అందుకే దేవుని యొక్క బిడ్డ మనం ఏకమతములో ఏక కృపలో ఉండి తీరడానికి ప్రయత్నం చేసుకు తీరాలి. ఒక విషయం తెలుసుకు తీరాలి. సంఘాల మధ్య ఏముంది? విభజనలు ఉన్నాయి. హలో, కొన్ని సంఘాల మధ్య ఏముంది? కొందరి విశ్వాస చర్యలో ఏముంది? విభజన ఉంది. అది తెలుసుకోండి. తెలుసుకోకపోతే ప్రాబ్లం వచ్చేది. ఎందుకు మనం సముద్ర సంఘాన్ని నమ్మట్లేదు? సముద్ర సంఘాలు ఆరాధన చేయట్లేదా? సముద్ర సంఘం కానుకలు ఇవ్వట్లేదా? సముద్ర సంఘ బిడ్డలు వారు ఏం చేయడం నాకు అంగీకరించలేదు. ఏం అంగీకరించలేదు. కొన్ని సంఘాలు ఉన్నాయి పరిశుద్ధాత్మను ఏం చేయవు, అంగీకరించవు. అక్కడ ఏముండదు, భాషలారం ఉండదు, కృపావరం విషయం అలా చెప్పేది ఆత్మిక ఫలం మాత్రం ఉంటే చాలు అని చెప్పే కొన్ని సంఘాలు. అదే వాటిని మనం అంగీకరించారు. కారణం ఏంటిది? వారు ఒక కృపలోకి రాలేదు. అలాగని చెప్పి వారితో మనం ఏకమవుతామా? విశ్వాస విషయంలో మనం ఏం కాలేము, ఏకమవ్వలేము. వారి కూడికలకు మనం వెళ్తే వారి విశ్వాసం మన విశ్వాసం ఏం కాదు, ఒకటి అవ్వదు. అన్ని పేదలే
అందరూ దేవుని బిడ్డలే. అందరూ కాదు, కొందరే. అర్థం కాలేదు. అందరూ క్రీస్తులా, అందరూ పెంచుకొస్తారా? నో, అందులో ఏముంది? తేడా ఉంది. అందుకే వారి కృపకున్న పరిమాణం ఏం చేయాలి? పరిశోధించాలి. నా విశ్వాసం ఏంటిదో, నా ఉడంబడికలు ఏమున్నాయో వాటిని అడిగి ఏం చేయాలి? అందరికి ఇంట్లో కూర్చోబెట్టి టిఫిన్ ఇచ్చేసి అమ్మ బాగున్నావా అని చెప్పడం కాదు. వారిని ఏం చేయండి? బిడ్డ తీసి చదవండి. అన్ని విషయం గురించి వారికి ఏం చేయాలి? అడగాలి. ఏదైనా విషయంలో నీకు అభ్యంతరం కలిగి వస్తున్నానంటే వారికి చెప్పాలి, సార్ మీ దానికి నా దానికి ఏముంది? వేర్పాటు ఉంది, నేను దానితో ఏం కాలేదు, ఏకమతం కాలేదు అన్న రీతి కలిగిన ఒక అంగీకరణ ఏమై ఉండి తీరాలి, మనకుండి తీరాలి. అలాగై తీరితే అబ్రహాముతో మనం కూడా ఏమై తీరేది? ఒక్కటై తీరగలిగేది. అబ్రహాం ఏ దేవుడిని విశ్వసించేవాడు? అబ్రహాం ఏ దేవుడిని విశ్వసించేవాడు? చాలా మంది చెప్తున్నా ఏకదేవుడిని విశ్వసించేవాడు. ఏకదేవుడిని విశ్వసించేవాడా? నాతో లేరు. ఏకదేవుడు అంటే దేవుడు ఒక్కడే. అప్పుడు అబ్రహాం ఎవరిని విశ్వసించేవాడు? యెహోవా దేవుడిని ఒక్కడే విశ్వసించేవాడు. తండ్రి అయిన దేవుడిని ఒక్కడే విశ్వసించేవాడు. లేదు, ఎబ్రీ పత్రికని ఇంటికి మీరు చదవండి. ఆయన యేసుక్రీస్తుని కూడా ఏం చేసేవాడు? విశ్వసించడానికే కదా ఒకరోజు సాయంత్రం వేళ ఇంటికి ఎవరు వచ్చారు? 3 దేవదూతలు వచ్చారు. అందులో వచ్చిన వాడు ఒకడు ఎవడు? యేసుక్రీస్తు వారని ఆయనకి ఏమై తీరింది? అర్థమై తీరింది. అందుకే తన విశ్వాస చర్యలు యేసుక్రీస్తుని కలిసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకి సహవాసం ఉండేది. అలాగై తీరితే ఆ ఏక విశ్వాసంలో మనం ఏమైతే కృప ద్వారా అంగీకరణ పొందామన్నది ఏం చేయాలి? మనం మెప్పింపును అర్థం చేసుకుని తీరాలి. అందుకే ఒక దేవుడు ఇచ్చిన కృపే మనం అందరినీ ఏం చేసుకోగలిగేది? చేర్చుకోగలిగేది. అలాగై తీరితే నువ్వు అంగీకరించలేని ఒక అంగీకరణతో ఒక వ్యక్తి వస్తే నువ్వు అంగీకరించిన విశ్వాసం వారికి ఏం చేయాలి? ప్రకటించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఒకడు పరిశుద్ధాత్మను నమ్మకుండా ఉండిన ఒకడు వచ్చి నీ దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మను నమ్మని విషయం గురించి బోధించినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను నమ్మిన విషయాన్ని వారికి ఏం చేయాలి? బోధింపజేసి చెప్పి కృపను చూపించాలి. చెప్పడం కాదు, దానికి వాక్యాలు విడదీసేసి ఏం చేయాలి? చూపించు తీరాలి. పరిశుద్ధాత్మ ప్రాధాన్యత ఏంటిది? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుంది? వీటి గురించి వారికి ఏం చేయాలి? ఓపిక చెయ్యాలి. చివరికి అదేగా గొడవగా మారకూడదు. నీ విశ్వాసం నీది, నా విశ్వాసం నాది అని చెప్పి కుక్కలాగా తెలుసుకొని వెళ్ళిపోవడం కాదు. చివరికి ఏంటి? ఒక మతంలోకి వచ్చి ప్రార్థన చేయండి. దేవా, మేము ఇరువురు ఒకే విషయంలో మేము ఏం చేసాం? సతమతమై అటు ఇటు ప్రశ్నించుకున్నాం, అటు ఇటు వాదించుకున్నాం. కానీ దేవా, ఇందులో నీ కృప విస్తరించి తీరాలి. ఇందులో ఉన్న నిజాయితీని అర్థం చేసుకోగలిగే నేను చెప్పేది పొరపాటు అయితే, ఆయన చెప్పిన పొరపాటు అయితే మమ్మల్ని ఏం చేయాలి? ఒకే రీతిగా కృపను చేర్చుకోగలడానికి కృప దాయి చేయండి. ప్రార్థన చేసి విడిపోండి. అంతే తప్ప కసిపెట్టేసిన ఆయన చూస్తే మా పేరు చెప్పడం అలాగే వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో ఎవరైనా మన అలాంటి కసి పెట్టుకోవడం కాదు. చాలా మంది ఇది పెట్టుకున్నారు. తెచ్చి వీటి పెట్టారు మళ్ళీ ఆ ఇంటికి. మరి ఆ ఇంటికి వెళ్ళకపోతే ఇంకెవడు వస్తాడు? నువ్వు వెళ్ళకపోతే దురాత్మ వెళ్తాడు. తప్పు అయిపోయింది, పొరపాటు జరిగింది, పోని దాన్ని ఏం చేయగలిగి సరిపార్చుకు తీరడానికి. అందుకే కదా యేసయ్య చెప్పిన మాట, ఒక సహోదరుడు సంఘము నుంచి వేరే తీరితే ఆయనని తిరిగి తెప్పించుకు తీరడానికి 4 రీతి కలిగిన కేటగిరీలు వెళ్ళి వారిని ఏం చేయాలి? తిరిగి తెప్పించుకు తీరాలి. ఈ 4 యొక్క మాటకు కూడా అంగీకరణ చెందకపోతే ఆయనని ఎవరి చేతికి అప్పగించుకు తీరాలి? అన్యుడిగా, సుంకరిగా, పాపినిగా, సాతాను చేతికి ఏం చేయాలి? అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళాల్సిన అవసరం రాదు. అంత దౌర్భాగ్యం చేయాల్సిన పరిస్థితులు వస్తే అలా చేయండి, లేకపోతే ఏం చేయకూడదు. అలాంటివి చేయకూడదు. సంఘం బైబిల్లో రాయబడింది, సంఘం లోపల నాన్న వచ్చి పెళ్లి చేసుకుని వదిలేసిన భార్య, లేకపోతే నాన్న చనిపోయాడు, ఈమె విధవరాలు అయిపోయింది, అట్లాంటి వాడికి కొడుకు వెళ్ళి ఏం చేసుకున్నారు? పెళ్లి చేసి అలాంటి వాడు సంఘ పెట్టారు మధ్యలో సంఘం లోపల విశ్వాసగా వచ్చి ఏం చేసుకుని కూర్చున్నాడు. ఏం చేయాలి? అదే మీరు ఇంటికి వెళ్ళి పుస్తకాలన్నీ చదవండి, తెలుస్తాయి. నాన్న చనిపోయిన తర్వాత ఈడేం చేసుకున్నాడు, ఆ అమ్మను ఈడేం చేసుకున్నాడు అంటే అంటే నాన్న 2వ పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకున్న ఆ పిల్ల చిన్నపిల్ల, తొలి ఉన్న అమ్మ చనిపోయి ఆయనకి ఈయన కొడుకు. ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నందుకు ఈమె కూడా అమ్మే కదా. ఈడేమనుకున్నా ఈమె నాన్న చేసేసుకున్నాడు కదా, బైబిల్లో వాక్యాలు ఉన్నాయి కదా, ఒక కుటుంబం వల్ల ఏమి ఉండాలా, అగ్రిమెంట్ ఉండాలా అని చెప్పి బైబిల్ ఆధారం తీసేసుకుని ఈడేం చేశారు?
చిన్నమ్మంటారు ఏమంటారు నాకు తెలియదు. పిన్ని ఈడేం చేస్తున్నాడు, ఈడు వయసుకి తగ్గట్టుకున్నాడు కాబట్టి ఈడేం చేస్తున్నాడు, పెళ్లి చేసుకుని కాలం చేసి చర్చి లోపలికి వచ్చారు. అప్పుడు పౌలు గారు ఏం చెప్పారు, అయ్యో అన్యులు చేసిన పద్ధతి కూడా ఎక్కడికి వచ్చేసింది, సంఘం లోపలికి, అందుకే సంఘం మధ్య ఒక డివిజన్ వచ్చేసింది. కొందరు అన్నారు మేము నీతి మొత్తం ఈడు ఆయన ఏం చేయాలా, ఫుట్బాల్ తనంటే తనాలా, ఫుట్బాల్ తనంటే ఇట్టించట్టు అట్టించట్టు తనాలా, ఆడ నరకంలోకి వెళ్ళడం కన్నా అక్కడుండి వాడికి ఏం చేయాలి, బోధ కనిపించుకు తీరేటట్టు కూడా ప్రవర్తన ఇచ్చే ప్రక్రియ ఇచ్చి తీరేటట్టు కూడా అవకాశం ఇచ్చి తీరాలి. నాతో కలిసి సేవ పరిచయం చేసిన ఒక సేవకుడికి 2 భార్యలు. అప్పుడు దేవునికి నమ్మకం మునుపు సేవ పరిచయం చేసేటప్పుడు కూడా ఇది ఏం చేశాడు, కొనసాగింపు చేశాడు. ఒకసారి ఒక మీటింగ్ లో కూర్చుంటున్నప్పుడు వాక్య పరిచయం చెప్పేటప్పుడు వివాహ విషయం గురించి విడదీసి చెప్పేటప్పుడు ఈయన హృదయంలో ఏం కలిగింది, పశ్చాత్తాపం కలిగి, అయ్యో దేవా నేను తప్పితం చేసేసాను, 2 భార్యల నుంచి పిల్లలు కూడా కన్నాను, ఏం చెయ్యాలి దేవా అన్న రీతిగా ఆయన హృదయం సతమతమనమై ఆత్మ ప్రారంభించింది. అంతా అయిపోయిన తర్వాత వాక్య పరిచయం చేసిన అయ్యగారి దగ్గరకు పరిగెత్తి, అయ్యా ఈ రీతిగా నేను సతమతం అవుతున్నాను, ఏం చెయ్యాలి అని అడిగారు. ఏం చేయాలి, 2 భార్యలు, ఒకరిని వదలలేదు ఒకరిని ఉంచలేదు. అప్పుడు వైగారు ఏం చెప్పారు, ఆయన నువ్వు మొదటి ఎవరిని పెళ్లి చేసుకున్నావో ఆమెతో ఒక ఉడంబడికలోకి రా, నీకు తప్ప నేను ఇంకెవరికి నేనేమై తీరను, ఏ రీతి కలిగినా అనుబంధం ఇచ్చి తీరను, అందుకే నువ్వు మాత్రమే నా భార్య. 2వ భార్య దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి, అమ్మ ఎక్కడి నుండి నేను నీతో సహవాసం పెట్టలేను, ఎక్కడి నుండి నీతో నాకు ఏ అనుబంధం లేదు, కానీ నీకు ప్రతి నెల కావాల్సిన అవసరతని నేనేం చేస్తా, డబ్బు రూపంగా నీకు పంపిస్తానే తప్ప నేను కలవడం కానీ నీతో సమయం గడపడం కానీ నీతో ఏ రీతి కనుక బాగా పెంపుడు నేనేం చేయను. పెట్టను బాగానే ఉంది. చెప్పిన తొలి భార్యలో ఈయనేం చేస్తున్నాడు, కుటుంబాన్ని బాగా నడిపించాడు. కానీ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత 2వ భార్య కూడా దేవుడిని నమ్ముకొని అదే చర్చికి వచ్చింది. హలో, ఇప్పుడు ఈయన మరీ సతమతమైంది. హలో, ఇవన్నీ చెప్పి రావడం కృప అందరికి ఈక్వల్గా ఇవ్వాలని చెప్పడానికి అప్పటికి కూడా ఆయన నిబంధన అదే రీతిగా కొనసాగింపు చేశాడు. నువ్వు చర్చికి వచ్చావు, నువ్వు సహోదరియే, నాకేం కాదు, నాదే కాదు, నువ్వు సహోదరిని అన్న అంగీకరణలో నువ్వు చర్చికి రావచ్చు, నన్ను కలవచ్చు, నాకు భోజనం పెట్టదు, కానీ నీతో నాకు అధిక స్వాధీనం, నా భార్యకి ఇచ్చిన స్వాధీనం నేను నీకేం చేయలేను, ఇవ్వలేదు, కావాలంటే డబ్బు ఇస్తా, ఆస్తి ఇస్తా, పిల్లలకి చదివిస్తా, కానీ దానికి మించిన ఒక నాకేం లేదు, నీతో అనుబంధం లేదని చెప్పి ఆమెతో ఏమైంది, వేరే ఉన్నారు. హలో, మాస్టర్ గారు వాళ్ళిద్దరిని పంపించేసిన తర్వాత సంఘ బిడ్డలతో ఏం చేశాడు, ఒకే రీతిగా కలిసి మాట్లాడండి. నా అమ్మ సంఘ బిడ్డలారా, మీరు ఆ ఫలానా వ్యక్తికి ఏం చేయకూడదు, దూషించకూడదు, ఆ అమ్మని ఏం చేయకూడదు, దూషించకూడదు, వారు కూడా ఎక్కడికి రావాలి, దేవుని యొక్క కృపని ఎక్కడికి రావాలి, దానికి ఏం చేయాలి, ప్రార్థన చేయండి తప్ప మాట మాటకి ఏం చేయకూడదు. నువ్వు అల్లాడుతూ ఉంచుకొని వచ్చావు కదా, పొడుచుకొని ఇచ్చి ఆ ఆత్మీయతను ఏం చేయకూడదు, పాడు చేయక బదులుగా కృపను వారిని ఏగలిగి తీరాలి, చేర్చుకోగలిగి తీరాలి. పొరపాటులు జరుగుతాయి, తప్పిదములు జరుగుతాయి, దానిని నిషేధించడం కాదు, దానిని అంగీకరించి వారిని ఏం చేయాలి. మనిషి ఇప్పుడు సేవకుడు అయిపోయాడు, పాస్టర్ అయిపోయాడు, పాస్టర్ గారి సంఘాన్ని నడిపించుతున్నాడు. ఇప్పుడు కూడా వారి వైవాహిక జీవితం బాగానే ఉంది, అవతల కుటుంబం కూడా ఇప్పుడు కూడా ఆమె విశ్వాసంగానే ఉంది, నిలకడత్వం కలిగేటట్టుగా ఉన్నాయి. మాట ఇదే, విశ్వాసంలో మనం ఏం చేయాలి, కృపను షేర్ చేసుకోవాలి. నేను చేసింది నీకు నచ్చకపోవచ్చు, నువ్వు చేసింది నాకు నచ్చకపోవచ్చు, అలాగని చెప్పి ఒకరికొకరికి నచ్చకుండా ఉండడం కాదు, ఒకరికొకరికి మెచ్చేటట్టు ఉండి తీరాలి. అలాగైతే మనం సంఘం అని పిలవగలిగింది. ఇశ్రాయేలు పట్టికలో కొందరు దేవుడికి నమ్ముకుని ఉన్నారు, కొందరు దేవుడికి నమ్ముకొని తప్పైన త్రోవలోకి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిని కూడా వారు ఏం చేసుకోగలిగారు, చేర్చుకోగలిగారు. చెప్తా గురించి బైబిల్లో రాయబడి ఉన్నది కదా, వాళ్ళ అమ్మ ఏం చేసింది, వేశ్యావృత్తి చేసి జీవించడం వలన, పెళ్లి చేసుకోవడం వలన ఈయనకి వేశ్యాకుమారుడు అన్న పేరు వచ్చింది. ఏమని పేరు వచ్చింది, వేశ్యాకుమారుడు అంటే వేశ్యగా పుట్టినోడు అన్న పేరు వచ్చి
ఆయన ఏం చేశాడు? ఇశ్రాయేలు దగ్గర నుంచి ఏమై తీరాడు? విడుగా జీవితాన్ని ఎవరు ఏం చేయలేదు, చేర్చుకు తీరలే, అంగీకరించి తీరలే. అలా ఉన్న ఏర్పాట్లు ఉండేటప్పుడు ఇలాంటి ఒక పరిస్థితి ఇశ్రాయేలులకు వచ్చింది. వారికి యుద్ధం చేయడానికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు యుద్ధం చేయడానికి కూడా యుద్ధ వీరులు లేకపోవడం వలన వీరికి ఎవరు గుర్తొచ్చారు? ఎంత గుర్తుకొచ్చారు? దాని అర్థం ఎవరు నిన్ను నిషేధించారో వారిని గుర్తు పెట్టించి తీరేటట్టుగా పైన ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నిన్ను గుర్తు పెట్టించే తీరుతారు. దాని అర్థం కృప లేని అనుభవంలో, కృప పొందడానికి అవకాశం లేని కథల్లో నీవు ఒంటరిగా విడిగా వేదకై ఉండేటప్పుడు అక్కడ నీ తల ఎత్తుకు తీరడానికి, నీ కృపలను ఎత్తు పెట్టి తీరడానికి కృపాశీనుడైన దేవుడు, కృపనిచ్చిన దేవుడు నిన్ను వెతికి మళ్ళీ కోసం. అందుకే పాత నిబంధనలో కృప కలిగి ఉన్న ఆ సింహాసనం ఎదురుగా వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కృపా సింహాసనం దగ్గరికి నువ్వు పరిగెట్టడం మాత్రం కాదు, నీతో కలిసి ఉన్న వారిని కూడా ఏం చేయాలి? చెరకని వేసుకొని తీసుకెళ్ళగలిగి తీరాలి. అందుకే కొత్త నిబంధనకు వచ్చినప్పుడు కృప వెంబడి కృప, గ్రేస్ అపాన్ గ్రేస్. పాత నిబంధనలో ఒక కృప చాలు, కొత్త నిబంధనకు వచ్చిన ఒక కృప సరిపోదు. హలో హలో కృప అని చెప్తే గ్రేస్ అర్థం కృప 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 అని గొప్ప వ్యాఖ్యానాలు చెప్పారు. అర్హత లేని సమయంలో, ఎన్నిక లేని సమయంలో, ఉదాహరణకి పచ్చి దొంగనైన నేను, పచ్చి అంత కూడా అయినా నేను, నన్ను అందులోంచి దేవుడు విడిపించేసుకొని ఒక పోలీస్ ఆఫీసర్గా నిలబెట్టినప్పుడు నాకేం గుర్తుకు రావాలి? నా పాత జీవితం గుర్తుకు రావాలి. ఎందుకు? అర్హత లేనట్టుగా నేను తిరిగినప్పుడు నాకు దేవుడు ఏమి ఇచ్చాడు? అర్హత ఇచ్చాడు. కుర్చీలో కూర్చున్నప్పుడల్లా నాకు ఏమేమి తగ్గుతూ ఉండాలా? అర్హత లేదు నాకు గుర్తొచ్చుతూ ఉండి తీరాలా? అలాగైతే మనం కృప పొందినది ఎలాగా? యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించారు కాబట్టి, యేసుక్రీస్తు వారు మనకి ప్రాణం ఇచ్చారు కాబట్టి అర్హత లేని స్థానంలో నిలబడగలిగడానికి భాగ్యం దొరికింది. అదే కదా బోయేస పొలంలో రూతుకి వెళ్ళడానికి ఏముండేది కాదు, అర్హత ఉండేది కాదు. బోయేస సేవించిన దేవుడికి రూతు సేవించడానికి అర్హత ఉండేది కాదు. రూతు సేవించిన దేవుడికి నయోమి సేవించిన అర్హత ఉండేది కాదు. అయినా కూడా కృప చేత ఏమైంది? ఆమెకి ఆ చేష్ట దొరికి, ఆమెకి అవకాశం దొరికి తీరింది. ఆ నయోమిని బట్టి దేవునికి స్తోత్రం, ఆ కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఆమెను ఏం చేసుకున్నారు? కృప చేత ఆమెను ఏం చేసుకున్నారు? అంగీకరించి ఆమె పదాలు బలైకున్నాయి కదా, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు మరణించని కదా నేను మరణిస్తా. మరణం తప్ప మనల్ని ఎవరు ఏం చేయలేరు. రాహాబ్ అన్న వేశ్య గురించి రాయబడి ఉన్నది కదా. ఆమె ఏ నగరంలో నివాసి? ఎరికో నగరంలో ఉన్న నివాసి. కానీ ఆమె దేవుని యొక్క మాటలను నేను వినడము, దేవుని యొక్క వాగ్దానమును అంగీకరించడం వలన, దేవుని యొక్క భక్తులు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా ఆమె ఇంటికి ఏం చేసింది? ఎరుపు రంగులో ఉన్న దారులను ఏం చేసుకుంది? కట్టుకున్నది. వాళ్ళకి చెప్పారమ్మా, మేము తిరిగి యుద్ధం చేయడానికి వచ్చిన చర్యలో నీ ఇంటిలో ఎవరుండి తీరాలి? విశ్వాసానికి కర్త అయి ఉన్నాయి యేసుక్రీస్తు వారు ఏమవుతున్నది? ఉండి తీరాలి. అలాగైతే ఒక వేశ్యను కూడా ఏం చేసుకోగలిగారు? ఈ కూటమిలో కలపగలిగి తీరాలి. కృప ఉంటే వేశ్య కూడా చర్చికి రావచ్చు. కృప ఉంటే సమలైంగికత ఉన్నవాళ్ళు కూడా చర్చికి రావచ్చు. అందుకే కదా కొన్ని సంఘాలు స్టార్ట్ అయ్యి ఏంటిది? ట్రాన్స్జెండర్ సంఘం అంట. మొత్తం ఏంటాడు? సమలైంగికుడు. ఏ లింగంలో ఉంటాడో దానికి పాస్టర్ అమ్మకూడదు. మీకు తెలీదా? యూట్యూబ్ చూడండి, వాళ్ళు ఎవరో తెలిసారు. సమలైంగికులు ఉన్నవాళ్ళు మాత్రం కలుగుతారట, వేరే వాళ్ళతో ఏంటి? మరి ఎందుకు బైబిల్ మొత్తం తిరుగుతున్నాను నేను కాదు. కష్టం కదా ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయడం. కృప కావాలి. గ్రేస్ దొరికితే ఎవరినైనా ఏం చేయొచ్చు, ఎవరినైనా ఏం చేయొచ్చు, చేర్చుకోగలిగి తీరొచ్చు. నలుగురు ఒదిగిపోయే సంఘం కాదు, అందరినీ ఒదిగించగలిగే సంఘం. వేశ్యలు కూడా మన సంఘాలకు రావాలి, సమలైంగికతలో ఉన్నోడు కూడా రావాలి. హలో, వారి మీద ఏం చేయకూడదు, టార్చర్లు అత్యాచారాలు చేయ. కృప చూపించాలి. వారికి ఏం దొరకాలి? కృప దొరకాలి.
కృప దొరకకపోవడం వల్లనే వాళ్ళ వేషావృత్తి చేసుకొని ఏం చేసేది, జీవిస్తుంది. మనకు యాక్సెప్టెన్స్ లేదు, సొంత కులస్తులనే అంగీకరించలేదు, ఇంకా వేషావృత్తిలో ఉన్న వాళ్ళకి. కృప గురించి బాగా అర్థం చేసుకోండి. అందుకే కదా యేసయ్య దగ్గర అందరూ కలిపి ఒక స్త్రీని తీసుకొచ్చారు. ఎవరిని? పాపంతో పట్టబడిన స్త్రీని. ఆ పురుషుని పట్టుకొని రాలేదు. అదే నాకు నచ్చింది. అర్థం కాలేదు. అందరూ కలిపి ఎవరిని పట్టుకొచ్చారు? ఆ స్త్రీని పట్టుకొని. నేను చెప్పేది అందరికీ తెలియకుండా ఆయన పట్టుకొచ్చింది, కానీ వేరు చెప్పలేదు. అది కృప. ఎందుకు? ఆమెకు తెలిసి ఈమె ఎవరితో వ్యభిచారం ఆడిని మనసులో పెట్టుకుని తీసుకొచ్చింది, కానీ వేరు చెప్పలేదు. ఆ జీవితాంతో ఎలా బతుకుతారో సూపర్ చెప్పండి మీరు. కాలేదు. వీళ్ళందరూ ఈమె కేసు పట్టుకొని వచ్చారు, వీడి కేసు పట్టుకొని వచ్చారు, కానీ ఎవరికి ఏం చేయలేదు. ఏసై కూడా చెప్పలేదు, తన మనసులో ఉంచుకుందే తప్ప. ఎంత కృప అనిపిస్తుంది చూడండి. మరి ఈమె ఆయనే గారటంగా ప్రేమించుంటాదేమో తెలియదు మనకి, కానీ ఆ రోజు ఆ వేదిక మీద ఈమె ప్రేమ ఏమైతుంది, ఎక్స్చేంజ్ లో అయితేరింది. ఇంతవరకు ఎవరితో ప్రేమ పెట్టిందో అప్పటి నుండి ఏం తిరిగింది, ప్రేమ యేసయ్య మీద ఉప్పొంగి రావడం. అందుకే యేసయ్య పదం అన్నారు, ఏంటిది? మీలో పాపం లేని వారు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? ఇవి కూడా వెళ్ళిపోవాలి కదా, ఈ పిల్ల కూడా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళలే. ఎందుకు? ఆమెకు ఆకర్షణ కలిగింది. ఈ రాయశక్తి లేదు. మిగతా వాళ్ళు వారి వారి రాయలు అనేసారు, కానీ ఇది మాత్రం ఒక రాయ కనిపెట్టుకొని నీవు రాయగా కావాలి. నాకున్న ఎక్స్ రాయ కేసులో ఇక్కడ నన్ను తీసుకొచ్చారు. ఆ రాయతో నాకు సంబంధం, ఈ రాయతో నాకు చాలా మందికి ఇది అర్థం కావట్లేదు. కాబట్టి ఈ మనసరాలు, కక్షలు, విభేదాలు కానీ కృప అర్థం చేసుకుంటే కృపకు మించిన ఒక్కటే లేదు. అందుకే కదా సమరియా స్త్రీ, ఆమె గురించి బైబిల్ చెప్పేది, ఎన్ని గంటలకి నీరు తోడుకోవడానికి వచ్చింది? ఎంత వేళ? మధ్యాహ్నం వేళ. ఎందుకు? ఎవరి సంటింగ్ వెనుకున్నా ఉండడానికి. ఆయన ఎన్ని భర్తలు? 5 బెనిమిట్లు. మరి ఎలాగా ఊర్లో నివసిస్తున్నాను? ప్రత్యక్షంగా 5 భర్తలు కాదు, పరోక్షంగా 5 భర్తలు. అక్కడ ఆరాధన గురించి చెప్పేది. ఇవి 5 దేవతలకు ఏం చేసేది? మొక్కు పెట్టుకోండి. దేవదాసి అంటే దేవదాసి అంటే దేవదాసి అంటే ఒక దేవాలయం కోసం వారు దాసులైపోతారు. దాసులైపోతే ఆ దేవాలయంలో వచ్చిన సద్భక్తులు కానీ, ఆ దేవాలయంలో ఉన్న పూజారులు కానీ, ఆ దేవాలయంలో ఉన్న ఎవరున్నారు కానీ వారిని మేమేం చేసుకోవాలా? ఒక భర్తగా ఉన్న ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలా? ఒకరికి కాదు, వచ్చిన ప్రతి ఒక్కరికి. దేవదాసి సిస్టమ్ మన ఇండియాలో ఉండిద్ది కదా, ఉండిద్దా లేదా? ఇప్పుడు అది మాట్లాడట్లేదు. అలాంటి సిస్టమ్ వచ్చేస్తే సరిపోతుంది జనాలు. ఇంకా వేసేవాళ్ళకి ఇంకెక్కడ ఎక్కడికి వెళ్తే చాలు. దేవాలయాల్లో అప్పుడు దేవాలయాల్లో ఇలాంటివన్నీ జరిగేవి. అలాంటి ఒక సిస్టంలో ఉన్న స్త్రీ ఈమె ఎంతమందితో? 5 దేవతలతో ఏముండేది? అనుబంధం ఉండేది. అలాంటి ఒక సందర్భంలో యేసయ్య ఆమెను కనిపించుకొని ఏం చేశారు? ఇప్పుడున్న భర్త నీవాడు కాదా అని చెప్పిన సందర్భంలో ఆమె యేసుక్రీస్తుని తన భర్తగా ఏం చేసుకోగలిగింది? అలాంటి రోజుకి ఎన్నిక ఉందేంటి? అలాంటి రోజు ఎన్నిక ఉంది? ఎన్నిక లేదు, కానీ ఆమెగా ఎన్నిక వచ్చింది. అందుకే ఆమె ఏం చేసేది? యేసుక్రీస్తు అన్న భర్తతో ఏం చేసేది? జీవితాన్ని ఉగ్రంగా చేసేసి నీరు తోడుకోవడానికి వచ్చిన పిల్ల నీరు మీద అక్కడ వదిలేసి ఎక్కడికి పరిగెట్టేది? ఊర్లో పరిగెట్టేది. గురించి చెప్పింది. విగ్రహారాధన చేసిన స్త్రీ, పాపిని స్త్రీ, అన్యాయం చేసిన స్త్రీ, దుర్మార్గంలో నడిచిన స్త్రీ ఊరికి వెళ్ళి ఒక్క నిమిషంలో వాక్య సందేశం చెప్పి ఎంతలో తీసుకొచ్చింది? ఊరు మొత్తం తీసుకొచ్చింది. నీకు అర్థమైతే కృప పొందుకు తినడానికి మనసులో తెచ్చుకోవద్దు. లేదు, మనకి కృప అర్థం కావట్లేదు. అందుకే చుట్టి మనం కొట్టుకునేది. చప్పట్లు కొట్టుకొని మనమే కొట్టుకొని కొత్త వ్యక్తికి ఏం చేయట్లేదు, ఆహ్వానం ఇవ్వట్లేదు. అందుకే కృప అర్థం చేసుకుని తీరాలి. కృప ఉండకపోతే రూతు పొలంలోకి రాగలిగింది ఏంటి? రూతు యేసయ్య దగ్గరికి రాగలిగింది ఏంటి? ఎంత యేసయ్య దగ్గరికి రాగలిగింది? అలా పాపిని స్త్రీ యేసయ్య దగ్గరికి రాగలిగింది. అలాగే తీరితే నీకు దొరికిన కృప మూలంగా అనేకులు ఎవరి దగ్గరికి రావాలి? యేసయ్య దగ్గరికి రావాలి. దాని కొరకు మనం ఏమై తీరాలి? ఇశ్రాయేలీయులతో మనం ఏకమై తీరాలి.
పెట్టము దేవా అని చెప్పుకుంటూ ఈ వాక్యాల ద్వారా మీ దేవుడు మీ అందరిని కూడా దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, దేవుని సన్నిధిలో సమర్పించుకున్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధ మహోన్నతుల దేవా నీకు వందనాలు. ఈ పగటి వేళ దేవా నీ సన్నిధిలో మేము గడిపి తీరడానికి ఈ ఉపవాస ప్రార్థన కోడికలో ఉన్న రెండో దినాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈ వాక్యాంశాల నుంచి నేర్చుకోవడానికి ఇశ్రాయేలీయులతో మేము సంఘం ఏకమతమై ఉన్నాం. కృప వారికి మాకు ఒకటే, విశ్వాసం వారికి మాకు ఒకటే, నీతిమంతత్వం వారికి మాకు ఒకటే అయ్యా. మాలో ఏ రీతి కలిగిన భిన్నతలు లేవు, మా లోపల ఏ రీతి కలిగిన మతముఖ్యము లేదు, మాలో ఏ రీతి కలిగిన భేదగదులు లేవు. మేము యూదులు అన్యులంగా సిద్ధాంతాలు మాకు లేదు. మేమందరం వేసే రక్త ద్వారా కనబడిన వారిని, దేవ క్రీస్తు మేము ధరించిన వారిని, యేసుక్రీస్తు వారిని మేము నమ్ముకున్న వారిని, దేవ మేము సున్నతి పొందిన వారిని, ఒకే రీతి కలిగిన సున్నతి దేవ హృదయ శుద్ధిత పొందుకున్న వారిని, అలా మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రం, అలా మమ్మల్ని సంఘముగా మార్చినందుకు స్తోత్రం. ఈ పగటి వేళ ఈ ఉపవాస కూడికల ఈ వాక్యాంశాల నుంచి మాట్లాడడం జరిగింది అయ్యా. ఈ వాక్యాంశాల మాకు అన్ని విషయాలు మాట్లాడారు దేవా. దేవా కొన్ని విషయాలు మమ్మల్ని చాలా కనిపేసింది దేవా. ఆ విషయంలో దేవా మేము పశ్చాత్తాపడి ఈ పగటి వేళ ఒప్పుకు తీరుతున్నాం. మా జీవితం శుద్ధీకరణలోకి మేము నడిపించుకు తీరుతా. సహాయం దయచేయండి, కృపను దయచేయండి, వాత్సల్యతను దయచేయండి. మేము ఉపవాసంతో బిడ్డలను దీవించండి. రేపటి దినంలో ఉన్న ఉపవాస కూడికను కూడా దీవించండి దేవా. దీని ద్వారా రాత్రి జరుగుతున్న కూడికలను కూడా దీవించండి దేవా. దేవ మమ్మల్ని అందరూ కూడా దీవించి బలపరచండి దేవా. దేవుని బిడ్డల ఆశించిన ఆశలను నెరవేర్చండి దేవా. నీతిమంతులు గాను, భక్తులు గాను, దేవునికి నమ్మిన వారు గాను, అనేక ఆత్మలను సంపాదించిన వారు గాను, కట్టులను ఎరగొట్టుకున్న వారు గాను, దేవుని యొక్క సన్నిధిలో దేవా స్వస్థబుద్ధి కలిగిన వారుగా ఉండి తీరడానికి కృపావచనం దయచేసేది. మమ్మల్ని సంఘముగా ఎన్నుకున్నందుకు స్తోత్రం, కృపలో మమ్మల్ని చేర్చుకున్నందుకు స్తోత్రం, కృప అర్థం చేసుకోవడానికి వ్యాఖ్యలు దయచేసినందుకు స్తోత్రం, దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి ఉంటున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఇక్కడికి వచ్చిన భక్తులందరూ దేవాన్ని రెండో రాకడంలో తోడైందుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. గడిచినందుకు మూడుసార్లు హల్లెలూయా చెప్తున్నాం. దేవుడు మీ అందరిని కూడా దీవించునుగాక. మారానాథ త్వరగా యేసయ్యను. ఆమేన్. సాయంత్రం మోహన్ ప్రేమ ఇంట్లో ప్రార్థన ఉంది, అందరూ కూడా రావాలని కోసం 6 గంటలే.